Hello guys, ఈరోజు ప్రత్యూష బొడ్డా ద చెస్ ఛాంపియన్ అండ్ ఆల్సో ద ఉమెన్ గ్రాండ్ మాస్టర్ ఇన్ చెస్. సో మీకులాగే నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి చెస్ పరంగా కానీ పర్సనల్ లైఫ్ పరంగా కానీ. సో అవన్నీ కూడా యాజ్ ఎ హస్బెండ్లా కాకుండా కామన్ పర్సన్ లాగా అడిగి తెలుసుకుందాం. సో గైస్, ఎవ్రీవన్ రెడీ? లెట్స్ స్టార్ట్. హలో మ్యామ్. హలో. మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాం. మీరు జెన్యున్గా ఆన్సర్ చేయాలి, వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ అన్నిటికి. షూర్. I hope the questions are not very tough for personal. మరీ అంత టఫ్ కాదు, బట్ అందరికీ ఉండే డౌట్స్ కామన్గా అడగాలని. ఓకే, సో మీ నేమ్ ప్రత్యూష బొడ్డా, యు ఆర్ ద ఉమెన్ గ్రాండ్ మాస్టర్. సో ఇంకా ముందు కానీ వెనక్కి కానీ ఏమైనా ఉందా సేమ్ నేమ్ ప్రత్యూష బొడ్డా అయినా? Yeah, it's Pratyusha Bodda. Pratyusha is my first name, Bodda is my initial. సో యాక్చువల్గా నాకున్న డౌట్ ఏంటంటే చాలామంది అమ్మాయిలు ఆఫ్టర్ ద మ్యారేజ్ యాక్చువల్గా సర్నేమ్స్ అనేవి చేంజ్ అవుతాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ ప్లేయర్ ఎస్పెషల్లీ అమ్మాయిల్లో సో నేమ్స్ అనేది చేంజ్ చేసుకోరు. ఈజ్ దేర్ ఎనీ రీజన్, ఏమైనా రూల్ ఉందా అలాగా? You mean after marriage? ఆఫ్టర్ మ్యారేజ్. సో అంటే మాకు బికాజ్ వీ ఆర్ ఫేమస్ దిస్ వే. ఇప్పుడు మేము ఈ ఐడితో ఈ నేమ్తో నేను గేమ్స్ ఆడాను ఆల్ దిస్ ఇయర్స్. సో ఒక రికగ్నైజేషన్ ఐ గాట్ యాజ్ ప్రత్యూష బొడ్డా. ఐ వాజ్ మెంబర్ ఆఫ్ ఫిడే వరల్డ్ చెస్ ఫెడరేషన్ యాజ్ ప్రత్యూష బొడ్డా. ఇప్పుడు నేను మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఐడెంటిటీ చేంజ్ చేసుకుంటే ఇట్ కుడ్ బి కన్ఫ్యూజింగ్ టు పీపుల్. అండ్ ఎవరైనా ఒక నేమ్తో ఫేమస్ అయినప్పుడు మోస్ట్లీ వాళ్ళ ఐడెంటిటీ చేంజ్ చేసుకోరు. If I go to abroad tournaments, people call me Bodda because that is easy. They know me as Pratyusha Bodda. So mostly if husband doesn't have a problem, change చేసుకోరు. సో అసలు మీకు చెస్ అనేది ఎవరు సజెస్ట్ చేశారు? అంటే ఎట్ ద వాట్ ఏజ్ మీరు స్టార్ట్ చేశారు? చెస్ నేను సరదాగా ఇంట్లో స్టార్ట్ చేసామంటే సంక్రాంతి హాలిడేస్లో అలాంగ్ విత్ మై ఫాదర్ సిస్టర్ సరదాగా ఇంట్లో ఆడుతూ ఉండేవాళ్ళం. అండ్ తర్వాత మేము ఫస్ట్ చాలా చిన్న విలేజ్లో ఉండేవాళ్ళం. మా ఫాదర్ గవర్నమెంట్ జాబ్ అక్కడ. అండ్ ఒక చిన్న కాంపిటీషన్ జరుగుతుంటాయి కదా సంక్రాంతికి, ముగ్గులు పోటీలు, ఆల్ ఆఫ్ కాంపిటీషన్లో చెస్ కూడా ఒకటి ఉంది. ఐ వాజ్ లైక్ 4 and 5 years old, చాలా చిన్నదాన్ని. అండ్ సరదాగా నేను అక్కడ టోర్నమెంట్కి వెళ్తే అక్కడ ఐ గాట్ ఏ ఫస్ట్ ప్లేస్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు. సో ఇంట్లో ఆడిన గేమ్కే అక్కడ పెద్దవాళ్ళతో అందరితో గెలిచేసరికి మై ఫాదర్ ఫౌండ్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్. సో అప్పటి నుంచి ఆ లోకల్లో ఆ ఊర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఆడిపించడము అలాంటివి చేసేవాళ్ళు. అండ్ ఆ తర్వాత ఐ వెంట్ టు ఏ గుడ్ స్కూల్, కొంచెం తునికి వెళ్ళాను నేను. అండ్ అక్కడ వాళ్ళు నాకు కోచ్ని పెట్టి హెల్ప్ చేసి అండ్ దే మేడ్ మీ ప్లే టోర్నమెంట్స్, ఆల్ ఆఫ్ దట్. సో ఇట్ స్టార్టెడ్ యాజ్ ఎ హాబీ బేసిక్గా. మా ఫాదర్కి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, ఏదో ఒక స్పోర్ట్లో పెడదాం అనుకున్నారు. బట్ దెన్ ఐ ఎండెడ్ అప్ బీయింగ్ ఏ చెస్ ప్లేయర్. సో అంటే మీ స్కూల్ సపోర్ట్ చేసిందా అంటే చెస్కి? డెఫినెట్గా ఐ షుడ్ సే ఐఎమ్ లక్కీ. ఐ స్టడీడ్ ఇన్ శ్రీ ప్రకాష్ తునిలో అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ బ్రాంచెస్. ఇట్స్ క్వైట్ ఫేమస్ ఓవర్ దేర్. సో అక్కడ నాకు తాడేపల్లిగూడెం నుంచి ఒక కోచ్ని తీసుకొచ్చి హాఫ్ డే ఐ యూస్ టు గో టు స్కూల్. ఓన్లీ మీ వర్కే? ఎస్, జస్ట్ ఫర్ మీ. వాళ్ళు ఒక కోచ్ని తీసుకొచ్చి, ఆయన పేరు అమర్నాథ్ సార్, మై ఫస్ట్ కోచ్ హీస్. సో హాఫ్ డేస్ చదువుకునేదాన్ని, హాఫ్ డే చెస్ క్లాస్కి వెళ్ళేదాన్ని. అండ్ ఆయనకి పే చేయడం కానీ హాస్టల్ కానీ, నాకు హాస్టల్, ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రీ. ఎవ్రీథింగ్ ఈస్ ప్రొవైడెడ్ బై ద స్కూల్. సో ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్. అండ్ దే ఈవెన్ స్పాన్సర్డ్ మీ ఫర్ మై నేషనల్ టోర్నమెంట్స్. నేను ఇండియాలో లోకల్లో ఎక్కడ ఆడినా కూడా దే యూస్ టు స్పాన్సర్ మీ ఆల్సో. అండ్ టోర్నమెంట్స్కి ఎప్పుడు వెళ్ళినా కూడా స్పాన్సర్ చేస్తూ ఉండేవారు? ఎస్, మోస్ట్ ఆఫ్ ద టోర్నమెంట్స్, నాట్ ఎవ్రీథింగ్. బట్ నేను చెస్ అంటే నెక్స్ట్ లెవెల్కి ధైర్యంగా ఒక స్టెప్ తీసుకున్నాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద స్కూల్. యాక్చువల్గా ఇప్పుడు స్కూల్స్ అన్నీ కూడా స్టడీస్ ఇంపార్టెంట్, నాట్ ద స్పోర్ట్స్ అని చెప్పి చాలా వరకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు. బట్ మీకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఎంకరేజ్ చేసి అంతదాకా స్పాన్సర్ కూడా, అమౌంట్ పరంగా స్పాన్సర్ కూడా చేశారు కదా. బట్ స్టడీస్ ఇబ్బంది అని చెప్పి వాళ్ళు ఏం సజెస్ట్ చేయలేదా? లేకపోతే ఏమైనా ఈవినింగ్స్ టైం మళ్ళీ వాళ్ళే పర్సనల్గా కోచింగ్ ఇచ్చేవారు? అంటే అంటిల్ సర్టెన్ మంత్స్, ఒక 1 year వరకు నేను హాఫ్ డే స్కూల్కి వెళ్ళేదాన్ని, హాఫ్ డే చెస్ చేసేదాన్ని. బట్ తర్వాత నాకు అండర్-7 నేషనల్ టోర్నమెంట్ ఉంది. సో బిఫోర్ దట్ ఐ వాజ్ డ్రాప్ టు స్కూల్. కంప్లీట్గా నేను స్కూల్ నుంచి డ్రాప్ చేశాను. అండ్ వాళ్ళు నాకు సపోర్ట్ చేశాను. నేను స్కూల్లోనే ఉండేదాన్ని, హాస్టల్లోనే
చెస్లోనే ఉండేదాన్ని. బట్ ఐ యూస్ టు గో టు ఓన్లీ టు ద చెస్ క్లాస్ అండ్ కమ్ బ్యాక్ టు ద హాస్టల్. ఇట్స్ లైక్ దట్. నా స్కెడ్యూల్ అంతా రెగ్యులర్ స్టూడెంట్స్ లాగే, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద క్లాస్ రూమ్ ఐ యూస్ టు గో టు ద చెస్ క్లాస్. ఇట్ వాజ్ లైక్ దాట్. అండ్ ఇప్పుడు చాలా స్కూల్ సపోర్ట్ చేయట్లేదు, బట్ ఇన్ కేస్ స్టూడెంట్స్కి కొన్ని అచీవ్మెంట్స్ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా స్కూల్ సపోర్ట్ చేయాలని నా ఫీలింగ్. బికాస్ నాట్ జస్ట్ చెస్, ఎనీ స్పోర్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్పెండ్ మోర్ టైం. ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోవాలంటే డెఫినెట్గా ఎక్కువ టైం స్పెండ్ చేసి మాత్రమే వాళ్ళు రిజల్ట్స్ సాధించగలరు. అండ్ సిటీస్లో ఐ థింక్ ఇట్స్ క్వైట్ డిఫికల్ట్, బట్ ఐ విష్ ఆల్ స్కూల్స్ విల్ సపోర్ట్ ఫర్ ద చిల్డ్రన్ టు వర్క్ ఫర్ లాంగర్ టైమ్. అసలు మీరు ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు చెస్ అనేది? నేను సరదాగా స్టార్ట్ చేసిన అయితే 5 yearsకి, బట్ సీరియస్గా మేబీ వెన్ ఐ వాజ్ 6 years ప్రొఫెషనల్గా. సో 6 years అంటున్నారు. మోస్ట్లీ యూ విల్ బీ ఇన్ ద ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ మేబీ. అప్పటి నుంచి స్టడీస్ స్కిప్ చేశారంటే ఈజ్ దర్ ఎనీ డిఫికల్టీ? మీరు ఈ ఏజ్కి వచ్చినప్పుడు చదువుకుని ఉంటే బాగుండేదేమో, కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు కదా, అది ఎలాగా? డెఫినెట్గా స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్, ఆల్ దీస్ ఐ మిస్డ్. అప్పుడు అంటే వెరీ రేర్ కేసెస్లో అనిపిస్తుంటుంది, బట్ నో రిగ్రెట్స్. అంటే నేను అంతకంటే ఎక్కువ అచీవ్ చేశాను కాబట్టి పీపుల్ హూ గో టు స్కూల్, ఇప్పుడు నేను హాస్టల్లో ఉండేటప్పుడు కూడా all my classmates used to look up to me. తన చెస్ ప్లేయర్, తన చెస్ ఛాంపియన్, తన చెస్ క్లాస్కి వెళ్తుంది, టోర్నమెంట్కి వెళ్తూ వచ్చింది. సో నేను ఆ ఎక్స్ట్రా అటెన్షన్ ఎంజాయ్ చేశాను కాబట్టి ఐ వాజ్ ఓకే స్కూల్కి వెళ్ళకపోయినా. కానీ నాలెడ్జ్ అనేది డెఫినెట్గా కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది, ఆ ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. కానీ బట్ డ్యూ టు ట్రావెలింగ్, అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో ఇవన్నీ చూడడం వల్ల జీవితాన్ని నేర్చుకుంటాం. వెన్ యూఆర్ ఏ స్పోర్ట్స్ పర్సన్ యూ లెర్న్ ఎ లాట్. బట్ యాక్చువల్గా నాకు తెలిసింది ఏంటంటే బోత్ యువర్ మదర్ అండ్ ఫాదర్ ఆర్ ద టీచర్స్, సో వాళ్ళ వల్ల మీకు ఎక్కువ యూజ్. yes both my parents were teachers. సో ఇనీషియల్ ఫ్యూ ఇయర్స్ అంటే ఎల్కేజీ యూకేజీకి వెళ్ళినట్టు కూడా నాకు గుర్తులేదు, అంతా నా స్కూలింగ్ ఇంట్లోనే ఎక్కువ జరిగింది. దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ త్రూ అవుట్ మై లైఫ్. ఓకే, ఇప్పుడు దాకా కామన్ క్వశ్చన్స్ అడుగుతున్నాము. సో ఇక్కడి నుంచి కొంచెం మనం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడిగి మేడంని కొంచెం ఇబ్బంది పెట్టడానికి ట్రై చేద్దాము. సో మీ దృష్టిలో స్టడీస్ ఇంపార్టెంటా, స్పోర్ట్స్ ఇంపార్టెంటా? ఇట్స్ డెఫినెట్లీ అ కాంప్లికేటెడ్ క్వశ్చన్. సో నన్ను అడిగితే రెండు మేనేజ్ చేయాలి. అంటే ఇనీషియల్ స్టేజ్లో డెఫినెట్గా పిల్లలకి మినిమం స్టడీ ఉండాలి, బికాస్ గేమ్ ఆడాలంటే కూడా యూ నీడ్ నోటేషన్స్, బేసిక్ నాలెడ్జ్ బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. సో until certain standard డెఫినెట్గా కిడ్స్ కుడ్ గో టు స్కూల్, ఆ కమ్యూనికేషన్ అవన్నీ కూడా నేర్చుకుంటారు కాబట్టి. బట్ స్పోర్ట్స్ అనేది ఏంటంటే యూ లెర్న్ ఎ లాడ్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్. వెన్ యూ ఫెయిల్ యూ లెర్న్ ఎ లాడ్ ఆఫ్ థింగ్స్. కాంపిటీషన్ వైజ్లో, ప్రిపరేషన్లో, కమ్యూనికేషన్లో, ట్రావెలింగ్లో దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్. అంటే చదువు అంటే ఒకటే లైఫ్ అని అనుకునే ఈ రోజుల్లో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీ ఇన్ సమ్ అదర్ యాక్టివిటీ ఆల్సో. సో రెండు మేనేజ్ చేసుకోవాలి అని నేను అంటాను. దట్స్ వాట్ ఐ సే. స్టడీస్ అనేది ఇంపార్టెంట్ అన్నారు, బట్ యాక్చువల్గా చెస్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్రమ్ ద మార్నింగ్ టు ఈవినింగ్ ఉన్నారు. బట్ దేర్ ఈజ్ నో క్లాసెస్, స్కూల్కి వెళ్ళింది లేదు ఇవన్నీ అన్నారు కాబట్టి. బట్ హౌ యూ మేనేజ్ బోత్? ఎగ్జామ్స్ రాసేవరా? నేను యాక్చువల్లీ ఎగ్జామ్స్ రాసేదాన్ని. లాస్ట్ 1 month ప్రిపేర్ అయ్యి ఐ వాజ్ నాట్ ఎ గ్రేట్ స్టూడెంట్ బికాస్ రెగ్యులర్ స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి. సో ఐ యూస్ టు ఫినిష్ మై ఎగ్జామ్స్ విత్ 1 month ప్రిపరేషన్. అండ్ ద గుడ్ థింగ్ అబౌట్ చెస్ ఇస్ వెన్ యూర్ రెగ్యులర్లీ ఇన్ చెస్, బికాస్ యూ క్యాలిక్యులేట్, యూ యూజ్ యువర్ మైండ్ ఎ లాట్. సో ఏదైనా కూడా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు. అంటే నార్మల్ జనరల్ కిడ్స్ మేబీ ఒక 10 hours చదివితే వచ్చేది మేబీ 1-2 hours యూ విల్ హ్యాండిల్ ఇట్, being a chess player. So 10th class I went for open school. I finished it. Oka 3-4 months break తీసుకున్నాను. I have my sister, parents, cousins, everyone helped me complete. Oka 4 months I was dedicated before exams also. Inter and degree I finished all of that. Somehow I managed and completed. అండ్ మీరు ఎన్ని అచీవ్ చేసినట్లో వాట్ ఈస్ ద మేజర్ అచీవ్మెంట్ అండ్ మంచిగా కిక్ ఇచ్చిన అచీవ్మెంట్ ఏది, బాగా హ్యాపీనెస్? మేజర్ అచీవ్మెంట్స్ అంటే ఐ వాజ్ అండర్ 7, 9, 15, 17 నేషనల్ ఛాంపియన్షిప్స్ గెలిచాను. ఐ వాజ్ ఆల్సో అండర్ 19 థర్డ్ ప్లేస్.
Major was Olympiad team lo I was team member, represented India. I think that is the best feeling I ever got. So I played for India in 2019, also 2022 lo I played for team C. And if you ask me what is the best achievement, now first prize is always good. So under 7, when I was playing for under 7, I won national championship, quite unexpected. So I think that was major. Also representing India, right, representing your country in any form, that's great feeling. Ad experience chestene telustadi. And also women grandmaster, of course. So adi గ్రాండ్ మాస్టర్ అవ్వాలనేది నా చిన్నప్పటి నుంచి డ్రీమ్. అండ్ నాకు కొంచెం లేట్ అయింది. సో ఒక 4 years అంటే 3 norms రావాలి. నాకు ఫస్ట్ నామ్ వచ్చింది, ఫస్ట్ అండ్ సెకండ్ ఐ ఫినిష్డ్. థర్డ్ ఫైనల్ 1 అచీవ్ చేయడానికి ఇట్ టుక్ మీ 4 years ఇన్ బిట్వీన్. సో వెయిట్ చేసి ట్రై చేసి లాట్ ఆఫ్ టోర్నమెంట్స్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆ తర్వాత వచ్చింది కాబట్టి. అండ్ దట్స్ వెరీ వెరీ స్పెషల్ టు మీ, ఉమెన్ గ్రాండ్ మాస్టర్. యా. సో అంటే మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఫస్ట్ నామ్ సెకండ్ నామ్ ఇమీడియట్గా వచ్చింది, బట్ థర్డ్ నామ్ 4 years ఆఫ్ టైం తీసుకుంది అన్నారు కదా. సో అంటే ఈ మధ్యలో చాలా డిప్రెషన్కి వెళ్ళి ఉండొచ్చు, చాలా అంటే మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటేనే కానీ మళ్ళీ అది థర్డ్ నామ్ రావడం అంత గ్యాప్ వచ్చిందంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అది మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు ఆ డిప్రెషన్స్కి వెళ్ళినప్పుడు? నాకెందుకు ఈ చెస్ అసలు వదిలేద్దామని అనిపిస్తుంది కదా. అంటే వన్ థింగ్ ఇన్ మై లైఫ్ ఐ వాజ్ ఆల్వేస్ షూర్ దట్ చెస్ వదిలేద్దాం అనేది నాకు ఎప్పుడు రాలేదు. చాలా డౌన్ లెవెల్లో వెళ్ళిన టైమ్స్ ఉన్నాయి, లైఫ్ ఏం అర్థం కాలేని టైమ్స్ ఉన్నాయి. దర్ ఆర్ సో మెనీ సిచ్యువేషన్స్, బట్ చెస్ ఆపిదాం అనే సెకండ్ థాట్ లేదు. ఐ థింక్ దాట్ వర్క్డ్ ఫర్ మీ. అండ్ ఇంకొకటి అంటే ఇప్పుడు నాకున్న మైండ్ సెట్, ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ ఉండుంటే నేను ఇంకా ముందే అచీవ్ చేసేదాన్నేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు. బట్ అప్పుడు ఏంటంటే ఐ వాజ్ సో మచ్ వరీడ్. అంటే నేను చాలా టోర్నమెంట్స్ బాగా పెర్ఫామ్ చేసి కూడా ఇంకొక హాఫ్ పాయింట్లో టైటిల్ వస్తుంది అన్నప్పుడు ఆ స్ట్రెస్లో ఆ డ్రా చేయలేకపోవడం వల్ల పోగొట్టడం కానీ, అంటే టోర్నమెంట్ మొత్తం బాగా ఆడి ఇంకా ఇది విన్ అయితే టైటిల్ వస్తున్న సిచ్యువేషన్లో అవుట్ ఆఫ్ ఎక్కువ నర్వస్ ఫీల్ అయి పోగొట్టడం, అలాంటివన్నీ జరిగినాయి. ఐ వాజ్ నాట్ ఎ కామ్ పర్సన్. సో ఇప్పుడు ఐ వాజ్ ఏబుల్ టు హ్యాండిల్. సో మేబీ టు ప్లేయర్స్ ఆర్ సమ్వన్ ఈ టైటిల్ రేస్లో ఉన్న వాళ్ళకి వాట్ ఐ సజెస్ట్ ఇస్ కీప్ యువర్ సెల్ఫ్ యాజ్ కామ్ యాజ్ యూ కెన్. రిజల్ట్ పైన ఎక్కువ దృష్టి పెట్టొద్దు, లైక్ ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ ద నెక్స్ట్ బెస్ట్ మూవ్ యూ హ్యావ్ టు ప్లే. ఇది బాగా ఆడితే ఏమొస్తుంది, ఎంత డబ్బులు వస్తాయి, ఎన్ని కప్స్ వస్తాయి, ఇఫ్ యూఆర్ థింకింగ్ ఆల్ ఆఫ్ దట్ అది వర్కౌట్ అవ్వదు. అండ్ ఎస్ ఐ వాజ్ ఇన్ డిప్రెషన్ అని అన్ను, కానీ చాలా లో అయ్యాను డెఫినెట్గా. అండ్ చాలా కామెంట్స్ ఉన్నాయి. దెర్ ఆర్ పీపుల్ హూ సజెస్టెడ్ మీ ఇంకెందుకు వెళ్ళి జాబ్ చేసుకో అయిపోయింది, ఎందుకంటే గ్రాండ్ మాస్టర్ అవ్వకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నాను, దెర్ ఈస్ నో మచ్ యూస్. ఎ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ హ్యాపెండ్, బట్ దెర్ ఈస్ ఆల్వేస్ వన్ పర్సన్ హూ ఈస్ బిహైండ్ మీ, ఈజ్ మై ఫాదర్. సో ప్రపంచం అంతా ఏమైనా అనుకొని నాకు తెలుసు దట్ యూ విల్ డూ, ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. సో ఐ థింక్ అలా మోటివేట్ చేసే వాళ్ళు డెఫినెట్గా ఉండాలి. బికాస్ ఒక్కొక్కసారి మన పైన మన నమ్మకం కోల్పోతాం. దెన్ సమ్మన్ షుడ్ ట్యాప్ యూ అండ్ టెల్ నువ్వు చేయగలవు అని చెప్పే వాళ్ళైతే ఉండాలి, ఇస్ వాట్ ఐ ఫీల్. నైస్. బట్ మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే వీ హ్యావ్ టు ఎంజాయ్ ద ప్రాసెస్, నాట్ ద రిజల్ట్. రైట్. సో అంటే దాన్ని బేస్ చేసుకునే, బట్ అది మీకు ఉంది మోటివేషన్. బట్ మీ పేరెంట్స్ ఇవన్నీ పెడుతున్నారు కదా, యాక్చువల్గా మనీ స్పెండ్ చేస్తారు, ఇవన్నీ స్పెండ్ చేస్తారు, బట్ మీకు రిజల్ట్ రానప్పుడు మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళు మోటివేట్ చేశారు అన్నారు. బట్ అది కంటిన్యూస్గా ఉండేదా? కోప్పడి కొట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? కొట్టడం అలాంటివి ఎప్పుడూ లేవు, బికాజ్ నేను మా పేరెంట్స్కి ఆ నమ్మకం ఇచ్చాను. దే నో ఐఎమ్ రెస్పాన్సిబుల్ కిడ్. బాధ్యతగా నేను వర్క్ చేస్తాను, ఆడతాను, నా పని నా బెస్ట్ నేను ఇస్తున్నాను. కానీ కొంచెం హార్డ్ వర్క్లో ఆర్ టెక్నిక్స్లో ఏమైనా తేడా ఉండొచ్చు. అండ్ మేము అబ్రాడ్ వెళ్ళి ఆడాలి, అన్ని రౌండ్స్ ఆడి అంత చేసిన హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే లాస్ట్ మూమెంట్లో నేను స్ట్రెస్ అవ్వచ్చు. ఇలాంటి అదర్ రీజన్స్ వల్లే నాకు ప్రాబ్లం అవుతుంది అనేది దే అండర్స్టూడ్. సో నేను ఒకవేళ కావాలని ఓడిపోవడం, నా టైం నేను ఇవ్వకపోతేనే వాళ్ళు నన్ను తిట్టడం అలాంటిది ఉండేది. సో ఫస్ట్ వెరీ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్స్ కొంచెం స్ట్రిక్ట్ మై ఫాదర్, మై మదర్ వాజ్ నెవర్ స్ట్రిక్ట్. మా డాడీ స్ట్రిక్ట్గా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ లేటర్ ఆన్ ఇంకా అంటే తిను ఫోకస్ చేస్తుంది, బాధ్యత ఉంది అని అర్థమైన తర్వాత నేను ఇచ్చాను. ఐ థింక్ కిడ్స్ షుడ్ డూ దట్ టు యువర్ పేరెంట్స్. చాలా మంది పేరెంట్స్ స్ట్రెస్ ఇస్తారు, కొంచెం ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ స్పెండింగ్ మనీ. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఏంటంటే పర్సనల్ గా తీసుకుంటున్నారు, రిజల్ట్ కూడా తీసుకుని పిల్లల మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు కదా. సో దానికి మీరు ఏం చెప్తారు? అంటే అది కరెక్ట్
కరెక్ట్ ప్రాసెస్? ఆ భయం ఉండాలా? అసలు మొత్తానికి వదిలేస్తే కూడా వాళ్ళు అచీవ్ చేయరు కదా, అది కూడా డౌట్ ఉంది. పేరెంట్స్కి ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియట్లేదు. ఐ అగ్రీ. సో కొంతమంది బీయింగ్ స్ట్రిక్ట్ వల్ల రిజల్ట్స్ ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది, కంప్లీట్గా ఫ్రీగా వదిలేసిన ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. సో దే షుడ్ హ్యాండిల్ సచ్ వే ఆ పర్టికులర్ కిడ్కి ఏది వర్కౌట్ అవుతుంది. కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటేనే చేస్తారు సర్టన్ ఏజ్ వచ్చే వరకు, కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటే స్ట్రెస్ ఫీల్ అయిపోతారు, ఫ్రీగా వదిలేస్తే ఫ్రీగా ఆడుకుంటారు. సో యూ షుడ్ నో మీ పర్టికులర్ కిడ్కి ఏది వర్కౌట్ అవుతుంది, యూ షుడ్ నో ఫస్ట్ థింగ్. అండ్ ఆల్వేస్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సింది అయితే మీరే. పేరెంట్స్ చెప్పేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, పేరెంట్స్ అండ్ కోచ్. అండ్ ఇఫ్ యూ సే 2-3 నెగటివ్ వర్డ్స్ మాట్లాడితే దట్ విల్ బీ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్. సో నువ్వు చేయగలవు, నమ్మకం ఉంది, యుల్ విన్, యూ కీప్ ఆన్ సేయింగ్ దట్ టు యువర్ కిడ్. సో అంతకు మించిన బూస్టప్ ఏది ఉండదని నా ఫీలింగ్. సో అంటే మీ దృష్టిలో మీరు చెప్పడం ఏంటంటే చెస్ ఈజ్ ఏ వెరీ గుడ్ గేమ్ అని చెప్తున్నారు. బట్ నాకున్న డౌట్ ఏంటంటే అపోనెంట్ మీద విన్ అవుతారు, ఆ యొక్క కసి అన్నీ పెంచేసుకుని వాళ్ళ మీద పర్సనల్ గడ్జ్ ఏమైనా పెట్టుకుంటారా, అలాంటివి ఏమైనా ఉంటాయా? అది కూడా ఒక ప్రాబ్లమే కదా, అపోనెంట్ మీద ఓడిపోయినా కూడా పర్సనల్. అంటే రీసెంట్ టైమ్స్లో నేను చూసింది ఏంటంటే మైసూర్ టోర్నమెంట్స్లో వాష్రూమ్కి వెళ్తే తలుపులు బ్లాక్ చేయడము, వాష్రూమ్స్ డోర్ క్లోజ్ చేయడం, ఇలాంటివి చూసాం కదా. సో దానికి మీరేం చెప్తారు? అంటే అది కరెక్టా ప్రాసెస్? అంటే పిల్లలకి ఏం తెలియదు బేసిక్గా, కొన్ని సరదాగా మాట్లాడుకునే మాటలు కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మనం ఎప్పుడూ క్వాలిటీగా ఆడాలి, బెస్ట్ గేమ్ ఇవ్వాలి, నీ 100% ఇవ్వాలి అని చెప్పాలి. అలా కాకుండా నువ్వు గెలవాలి ఏం చేసైనా గెలవాలి అనేది చెప్తే ఇట్ విల్ ఎఫెక్ట్ దిస్ వే. సో నువ్వు ఓడిపోకూడదు, అసలు నువ్వు ఓడిపోయే ఛాన్స్ లేదు, యూ హ్యావ్ టు విన్ అండ్ కమ్అట్ అంటే వాళ్ళకి అది మాత్రమే మైండ్లో ఉండి చీటింగ్ చేసైనా విన్ అయ్యే స్టేజ్కి, అపోనెంట్ డిస్టర్బ్ చేసైనా విన్ అయ్యే స్టేజ్కి వెళ్ళిపోతారు. సో ద పాయింట్ ఆఫ్ ప్లేయింగ్ ఈజ్ టు ప్లే క్వాలిటీ గేమ్. ముందు దాన్ని ఎంజాయ్ చేయాలి, బెస్ట్ బోర్డ్ మీద ఇవ్వాలి, ఫోకస్ సరిగ్గా చేయాలి. సో మేబీ అవి చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది ఇన్ ఏ పాజిటివ్ వే. ఇప్పుడు ఇవన్నీ పేరెంట్స్ అండ్ కోచ్ షుడ్ టెల్, బికాస్ పిల్లలకి తెలియదు. ఆ పర్టికులర్ ఇష్యూలో కూడా ఐ వోంట్ కంప్లైంట్ ఆన్ ద కిడ్, బికాస్ వాళ్ళకి విన్ కావాలి, హీ డిడ్ హిస్ బెస్ట్ టు విన్ ద గేమ్. మీరు బాగా హ్యాపీనెస్ ఇచ్చింది ఏంటి అంటే ఒలింపిక్స్కి సెలెక్ట్ అయ్యాను అని అన్నారు కదా, అసలు ఒలింపిక్స్లో చెస్ ఉందా? ఒలింపిక్స్ ఇస్ డిఫరెంట్, చెస్ ఒలింపియాడ్ ఇస్ డిఫరెంట్. సో మాకు ఎవ్రీ 2 yearsకి ఒకసారి చెస్ ఒలింపియాడ్ జరుగుతుంది. అండ్ మన ఇండియాలో ఎవరైతే బై రేటింగ్ టాప్ 5 ఉన్నారో వాళ్ళని తీసుకొని టీం కింద ఫామ్ చేస్తారు. బట్ మెయిన్ ఒలింపిక్స్లో చెస్ లేదు. అండ్ దే సెడ్ ఇట్ విల్ బీ దేర్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ అని చెప్పి అన్నారు. ఐ వాజ్ ఆల్సో వెయిటింగ్ యాక్చువల్లీ, ఉంటే చాలా బాగుంటుంది, బికాస్ ఇండియా ఇస్ వెరీ స్ట్రాంగెస్ట్ కంట్రీ. సో విల్ డెఫినెట్లీ విన్ ఏ మెడల్ ఫర్ చెస్. సో అంటే చెస్ ఒలింపిక్స్ అనేది 2020లో తమిళనాడులో ఆర్గనైజ్ చేశారని చెప్పారు కదా. సో మీకు ఇండియా తరపు నుంచి ఆ లోకల్ ఫీలింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఆ ఫీలింగే కాదు, చాలా ప్రెజర్ కూడా ఉంటుంది. మరి అది ఎలా హ్యాండిల్ చేశారంటే ఒక గేమ్ పోయినా ఇవన్నీ స్ట్రెస్సే కదా? యా, డెఫినెట్గా కొంచెం ఉంటుంది. అంటే బయట కంట్రీస్కి వెళ్ళి ఆడినప్పుడు ఫోకస్ తక్కువ ఉంటుంది మన మీద, ఓన్లీ రిజల్ట్స్ మాత్రమే ఫాలో అవుతారు. బట్ నౌ వెన్ యూఆర్ ప్లేయింగ్ ఇన్ ఇండియా, దట్ ఇన్ చెన్నై, చెస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, సో లాట్ ఆఫ్ ప్లేయర్స్ విల్ కమ్. అసలు చూడడానికే చాలా మంది చెస్ ప్లేయర్స్ వచ్చారు. కొంచెం ప్రెజర్ ఉంది, బట్ నేనైతే అప్పటికే కోచింగ్ స్టార్ట్ చేశాను. ఐ వాజ్ ఇన్ టు టీచింగ్. సో ఆ బ్రేక్ని మ్యాక్సిమం నేను ఎంజాయ్ చేయడానికి ట్రై చేశాను, రాదర్ దెన్ ఫీలింగ్ ఏ స్ట్రెస్. సో ఐ ట్రై టు ఎంజాయ్ ఎవ్రీ ఆఫ్ మై గేమ్. రిజల్ట్స్ డెఫినెట్గా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ ఐ థింక్ దట్స్ ఫైన్. సో ఇప్పుడు మీరు అన్నారు ఆల్రెడీ కోచింగ్ లోకి దిగాను అని చెప్పేసి, అసలు కోచ్ రిక్వైర్మెంట్ ఉంటుందా? ఓన్ గా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా? ఈజ్ దేర్ ఎనీ రిక్వైర్మెంట్ ఆఫ్ కోచ్? అర్థం కాలేదు. అంటే కోచ్ యూజ్ ఉంటుందా, లేకపోతే డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేసుకోవచ్చా బుక్స్ తో, లేకపోతే సిస్టమ్ తో? కోచ్ కంపల్సరీయా, ఈజ్ మ్యాండేటరీ? యా ఫర్ షూర్, బికాజ్ అంటే ఒకటి ఇన్ జనరల్ టోర్నమెంట్స్ లో మోటివేట్ చేయడానికి ఆల్ దట్ యూ నీడ్ సమ్వన్. అండ్ టోర్నమెంట్ ప్రిపరేషన్స్, అపోనెంట్ ఏం ఆడుతున్నారు, దానికి మీరేం ఆడాలి, ఏం వర్క్ చేయాలి, అదంతా డెఫినెట్ గా కోచ్ ఉండాలి. అండ్ ఇన్ ఎర్లియర్ లెవెల్లో
ఓన్ గా చేసుకోవడం చాలా కష్టం, బికాస్ సమ్మన్ షుడ్ కీప్ యువర్ పొజిషన్ అండ్ టెల్ యూ ఎలా సాల్వ్ చేయాలి, గైడ్ చేయాలి. అండ్ ఇప్పుడు గేమ్స్ ఆడుతున్నారు కిడ్స్, అండ్ దేర్ షుడ్ బి సమ్మన్ టు టెల్ యూ ఏం తప్పు జరిగింది, ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, నువ్వు ఎక్కడ వీక్ ఉన్నావు, ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నావు. సో ఫర్ చెస్ కోచ్ అనేది మస్ట్ ఫర్ షూర్. ఓన్ గా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు, కానీ అట్లీస్ట్ అంటిల్ యూ రీచ్ ఒక 2000 రేటెడ్ వరకు అయినా కూడా కోచ్ సపోర్ట్ డెఫినెట్ గా ఉండాలి. సో మీ లైఫ్ లో ఎంతమంది కోచెస్ ఉన్నారు మీకు? సో వెరీ ఎర్లీ స్టేజెస్ లో ఇట్స్ మై ఫాదర్, అంటే బేసిక్స్ నేర్పించారు. అండ్ తర్వాత అమర్నాథ్ సార్, హీస్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం. ఆల్మోస్ట్ ఒక అండర్ 7, అండర్ 9 nationals I won under him. And తర్వాత I trained under Ramaraju sir, who is Harika Dronavalli's coach, and Race Chess Academy lo I trained for almost 10 years అక్కడ ఉన్నాను. And in between during lockdown I trained under GM Shyam Sundar, and then I'm into teaching. ఓకే, యాక్చువల్గా కోచింగ్ అంటే ఐ మీన్ కంపల్సరీ కోచ్ కావాలి అని అంటున్నారు, బట్ ఆల్రెడీ అకామిడేషన్స్, ట్రావెలింగ్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్. ఏ టోర్నమెంట్ ఆడాలన్నా మళ్ళీ కోచింగ్ కూడా ఎందుకు టూ ఎక్స్పెన్సివ్ ఉంటుంది చెస్ లో? అసలు వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు ఫీజులు అనేవి ఎక్కువ ఉంటాయి? చెస్ ఇస్ డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ గేమ్. అంటే ఒక నార్మల్ బిలో మిడిల్ క్లాస్ ఆర్ జనరల్ మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఇందులో లైఫ్ టైమ్ ఉంది చేయడం అనేది చాలా కష్టం. వితౌట్ ఎనీ అదర్ ఫినాన్షియల్ సపోర్ట్ లేకుండా అయితే చాలా కష్టం. దాట్స్ బికాస్ అంటే ఇప్పుడు కోచెస్ గా అంటే బీయింగ్ గ్రాండ్ మాస్టర్స్ మేము ఎందుకు ఛార్జ్ చేస్తామంటే we have spent a lot of hard work in this. It's like 20 years of work that we did, knowledge that we are sharing. So మనకి తెలిసింది ఏది ఫ్రీగా చెప్పకూడదు అనేది నా ఫీలింగ్. లైక్ ఐ థింక్ that's what everyone does. And why ఎక్కువ ఫీజెస్ ఎందుకు చార్జ్ చేస్తున్నారు? because we spend a lot on tournaments. ఇప్పుడు ఈ రేటింగ్ రావాలి అంటే ఇప్పుడు ఇంకా లక్కీగా ఇండియాలో టోర్నమెంట్స్ ఉన్నాయి. కనీసం 2-3 months కి there are tournaments. హైదరాబాద్ లోనే there are lot of tournaments. బట్ మా టైమ్స్ లో ఒక there are only 2-3 tournaments very early stages లో. ఢిల్లీలో ఒకటి, చెన్నైలో ఒకటి జరిగేది ఇయర్లీ వన్స్. those are the tournaments, స్ట్రాంగ్ టోర్నమెంట్స్. అంటే ఆ ముందు అవి కూడా లేవు యాక్చువల్లీ. సో ఒక రేటింగ్ తెచ్చుకోవాలంటే అబ్రాడ్ వెళ్ళాలి, పెంచుకోవాలంటే అబ్రాడ్ వెళ్ళాలి. సో యూ నీడ్ టు స్పెండ్ ఎ లాట్. దెర్ ఆర్ వెరీ లెస్ కోచెస్ ఆల్సో. ఆఫ్టర్ లాక్డౌన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కోచెస్, బట్ ఆ ముందు కోచెస్ తక్కువ మంది. తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మీరు స్పెండ్ చేశారు కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నట్ట? యా, ఇట్ షుడ్ బి లైక్ దాట్ ఓన్లీ. అంటే ఇప్పుడు మాకు మొత్తం ఫ్రీగా దొరుకుంటే మేము కూడా ఫ్రీగా సర్వీస్ చేసి ఉండేవాళ్ళం. లెట్స్ సే ఇఫ్ సమ్వన్ becomes a doctor, they charge a lot because they spend a lot. MBBS చదవాలంటే చాలా స్పెండ్ చేయాలి. అంత స్పెండ్ చేసి మీరు ఎందుకు ఫ్రీగా ఆపరేషన్ చేయట్లేదు అంటే there is no answer. సో ఇట్స్ లైక్ దట్. అంటే మేము ఖర్చు పెట్టాం కాబట్టి సంపాదిస్తున్నాం అని కాదు, కానీ అంత కష్టం, అంత ఇన్వెస్ట్మెంట్ మేము పెట్టాం కాబట్టి, బికాజ్ ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్. అంటే మీకు ఏమాత్రం అయింది మొత్తం ఓవరాల్ ఇన్ చెస్? I didn't count, but yeah, it's huge. Definitely it's huge. ఓకే, అంటే అంత హ్యూజ్ అని అంటున్నారు. గవర్నమెంట్ సపోర్ట్ ఉందా, లేదా స్పాన్సర్స్ ఉన్నారా, లేదా మీ ఫాదరే పెట్టుకున్నారా మొత్తం? ఎనీ కోచ్ సపోర్ట్ ఈస్ దేర్? నాకు luckily I have support from people, అంటే different people నుంచి I have support, because మా ఊర్లో I was maybe shining kid ఆ టైమ్స్ లో. అంటే చిన్నప్పుడు ఎన్ని సాధించానని చెప్పి సిటీస్ లో ఉన్న వాళ్ళకి మేబీ ఆప్షన్ ఉంటుందేమో, మీరు ఎంత సాధించినా అంత హైలైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ చిన్న ఊర్లో ఉన్నప్పుడు ఏంటంటే ఏది సాధించినా ఊరంతా దే సెలబ్రేట్, దే కమ్ టు యూ. సో నాకు స్కూల్ నుంచి అట్లా సపోర్ట్ ఉండే, ఆర్ ఫ్యూ పొలిటీషియన్స్ ఆర్ ఫ్యూ హైయర్ లెవెల్ పీపుల్. సో నాకు అబ్రాడ్ వెళ్లే ముందు అట్లా అసిస్టెన్స్ దొరికేది. స్టిల్ ఇట్ వాజ్ వెరీ టఫ్ టు మై పేరెంట్స్. అంటే కోచింగ్ కానీ అదర్ థింగ్స్, రెగ్యులర్ గా టోర్నమెంట్స్ ఆడటం డెఫినెట్లీ టఫే, కానీ ఎంతో కొంత అట్లీస్ట్ ఒక 50-60% వరకు ఐ షుడ్ సే ఐ గాట్ ఫినాన్షియల్ సపోర్ట్. అది అందరికీ ఉండదు, దొరకకపోవచ్చు. సో పేరెంట్స్ షుడ్ ఫైండ్ ఏ గుడ్ వే. అంటే తెలిసిన వాళ్ళ ద్వారా కానీ రికమెండేషన్స్ తో కానీ ఏమైనా ట్రై చేయాలి డెఫినెట్ గా. బికాస్ రెగ్యులర్ గా టోర్నమెంట్స్ కింద పెట్టాలి, కోచెస్ కింద పెట్టాలంటే ఎవరికైనా ఇట్స్ వెరీ టఫ్. అంటే ఒక్క చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా సంథింగ్ దే హ్యావ్ టు అచీవ్. సో వాళ్ళు అచీవ్ చేసినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, వెళ్ళి వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేస్తున్నారో అది తీసుకుని వస్తున్నారు.
సో అది ఏమవుతుందంటే వాళ్ళ పర్సనల్ అండ్ ఇట్ విల్ బి లైక్ ఏ సెల్ఫిష్. అలా కాకుండా ఓన్లీ ఈ టైటిల్ కి ఇంత అమౌంట్, ఈ టైటిల్ కి ఇంత అమౌంట్ అని ఎవరైతే చీఫ్ మినిస్టర్ దాకా వెళ్ళారో వాళ్ళే సజెస్ట్ చేయొచ్చు కదా చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ. నాట్ ఓన్లీ ది స్పోర్ట్స్, ఏ స్పోర్ట్స్ అయినా కూడా, ఈవెన్ ఇన్ ద క్రికెట్ అండర్-19 కి వెళ్తే ఈ అమౌంట్ అని అలా సజెస్ట్ చేయొచ్చు కదా. అలా మీరు ఎప్పుడు ట్రై చేయలేదా అడగడానికి? మీరు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినట్టున్నారు. అంటే బేసిక్లీ ప్రాబ్లమ్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ స్పోర్ట్. ఇండియాలో వీ హ్యావ్ దిస్. ఇప్పుడు అందుకే స్పోర్ట్స్ లో పెట్టడానికి ఎవరు పేరెంట్స్ పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. అంటే ఇప్పుడు నేషనల్స్ విన్ అయితే ఈ బెనిఫిట్, ఇది విన్ అయితే ఇది, టైటిల్ వస్తే ఇది అని క్లారిటీ ఉండుంటే మేబీ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మనకు అట్లా ఏం లేదు. పీపుల్ హూ హ్యాస్ రికమెండేషన్స్ ఆర్ హైయర్ లెవెల్లో కొంచెం కమ్యూనికేషన్స్ బాగున్న వాళ్ళకి ఆబ్వియస్లీ వాళ్ళకి చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి. అంతకంటే హైయర్ అచీవ్ చేసిన వాళ్ళు కూడా ఏమీ తీసుకోకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చెప్పినట్టు ఎస్, వెళ్ళిన వాళ్ళు అది ప్రపోజ్ చేయొచ్చు, కానీ అంత టైం కూడా ఐ డోంట్ థింక్ దిల్ గివ్ us. వాళ్ళు అక్కడ అంత టైం ఇవ్వరు. లెట్స్ సే వెన్ ఐ met Jagan garu, I hardly has 3 minutes. So it was a big news, but I can't really express what I felt. So first thing. And then వాళ్ళు ఎవరైతే అచీవ్ చేశారో వాళ్ళకి ఇచ్చే అమౌంటే కాంపన్సేషన్ సరిగ్గా ఉండదు. ఇంకా వేరే వాళ్ళకి ఇమ్మని మేము అడిగేంత స్కోప్ కూడా ఉండదు యాక్చువల్లీ. సో మీరు చెప్పడం ఏంటంటే చెస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ గేమ్ అంటున్నారు, అండ్ ట్రావెలింగ్, అకామిడేషన్ ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్పెన్స్, నాట్ ఓన్లీ ద కోచింగ్. బట్ దీంట్లో అసలు లైఫ్ ఉంటుందా? ఇప్పుడు చదువుకుంటే సంథింగ్ లైక్ బిజినెస్ ఆర్ ఎల్స్ జాబ్ ఏదైనా చేయొచ్చు, సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. బట్ దీంట్లో ఏంటి, వాట్ ఈస్ ద సోర్స్? అంటే చాలా మంది పిల్లలు స్కూల్స్ మానేసి కూడా వస్తున్నారు కదా కంప్లీట్ స్కిప్ చేసి. చెస్ లో లైఫ్ అంటే ఇఫ్ యూ విన్ నేషనల్స్ లెట్స్ సే, దెన్ యూ విల్ గెట్ సెలెక్టెడ్ ద ఏషియన్ ఛాంపియన్షిప్. ఆ ఎక్స్పెన్స్ అంతా గవర్నమెంట్ బేర్ చేస్తారు. అండ్ దెన్ యూ ఆల్సో గెట్ సెలెక్టెడ్ ద వరల్డ్ ఛాంపియన్షిప్. అంటే మీ ఏజ్ గ్రూప్ లెవెల్స్ లో దే కెన్ గెట్ సెలెక్టెడ్. అండ్ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ సర్టన్ డిగ్రీ యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ జాబ్ ఇన్ ద స్పోర్ట్స్ కోటా. ఒక డీసెంట్ జాబ్, డీసెంట్ ఇన్కమ్ అయితే ఉంటుంది డెఫినెట్ గా. అవి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించరు అంటే బికాస్ ఇంత లైఫ్ స్పెండ్ చేసి, ఇంత మనీ స్పెండ్ చేసిన తర్వాత జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కానీ బట్ లైఫ్ కి సేఫ్టీ అయితే డెఫినెట్ గా ఉంటుంది, జస్ట్ లైక్ ఎనీ అదర్ స్పోర్ట్. అండ్ రిస్క్ ఫ్యాక్టర్ ఎస్ ఇట్స్ దేర్. అంటే అన్ని స్పోర్ట్స్ లోని మీరు చదువు మానేసినప్పుడు రిస్క్ ఉంటుంది డెఫినెట్ గా. సో ఆ రిస్క్ బేర్ చేస్తేనే యూ విల్ హ్యావ్ దట్ హైయర్ రిజల్ట్. అండ్ యూ సీ ఇప్పుడు ప్రాడిజీస్ ఉన్నారు చాలా మంది, ప్రజ్ఞానంద, గుకేష్, అండ్ దే ఆల్ గాట్ సెటిల్డ్ అట్ లైక్ 13-12 years కి దే ఆర్ గ్రాండ్ మాస్టర్స్. అండ్ so many other young talents ఉన్నారు ఇప్పుడు. సో ఇఫ్ యూ హిట్ ఇట్ రైట్, ఒక 10 years కి యూఆర్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్. సో స్టడీస్ అంటే యూనో ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. అండ్ స్టడీస్ అంటే గ్యారంటీ అనేది ఏం లేదు. అంటే ఇప్పుడు 25 years కి మీకు జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ స్టడీ అండ్ స్టిల్ యూనో దే డోంట్ వర్క్ అండ్ ఆల్. సో ఇది చేస్తే ఇన్కమ్ గ్యారంటీ అనేది ఏదీ లేదు లైఫ్ లో. సో మీకు ఆ ప్యాషన్ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా యూ కెన్ డూ. అండ్ ఇంతకు ముందు కంటే ఇట్స్ వెరీ బెటర్ చెస్, ఎందుకంటే టోర్నమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, క్యాష్ ప్రైజెస్ ఆర్ ఎ లాట్. You win a good tournament, the prize monies are huge. So definitely it's a very good choice. ఇప్పుడు జనరేషన్ కిడ్స్ కి అయితే చెస్ ఇస్ రియలీ గుడ్. అంటే నాకు తెలిసి మిగతా స్పోర్ట్స్ అన్నిటి మీద పోల్చుకుంటే చెస్ అనేది అంత ఫెమిలియర్ కాదు, ఫేమస్ కాదు. అంటే మీరు ఈవెన్ చెస్ ప్లేయర్స్, ఇప్పుడు క్రికెట్ అంటే అందరికీ తెలుసు, కోహ్లీ అంటే తెలుసు, ధోని అంటే తెలుసు. బట్ బొడ్డా ప్రత్యూష అంటే ఎవరు, ఇవన్నీ తెలియకపోవచ్చు కదా, అది నేను అంటున్నాను. It's not as famous as other sports. అంటే టెన్నిస్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, ఇవన్నీ famous because there are glamorous sports. They play and people watch it live. సో ఒకటి అది. అండ్ గ్లామర్ యాడెడ్, మూమెంట్ ఉంటుంది ఆల్వేస్, యూనో అటు ఇటు పరిగెడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు. దెర్ ఇస్ సో మచ్ థింగ్ హ్యాపెనింగ్ దేర్. బట్ ఇన్ చెస్ మేము ఎట్లా తల పెట్టుకుని కూర్చుంటాం ఫర్ 2 hours 3 hours వి సిట్ దేర్. మా మైండ్లో ఏం జరుగుతుందో వీడియో వేసి చూపించినా కూడా ఇట్స్ నాట్ ఇంట్రెస్టింగ్. ఎవ్రీ బ్యూటీ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మైండ్, బయటకు కనిపించదు ఆ బ్యూటీ. సో దట్స్ వై ఇట్స్ నాట్ ఫేమస్. అంటే నిజంగా లైవ్ వేసి రోడ్ మీద పెద్ద సెటప్ వేసి తిరిగి ఫుడ్ పెట్టినా కూడా పీపుల్ వుడ్ ఫీల్ ఇట్ బోరింగ్ టు సీ, అండ్ దెర్ ఇస్ నో గ్లామర్ హియర్. దట్ ఈస్ వన్ థింగ్.
ఆడేవాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తారు. ఆడేవాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేయగలరు, అదర్స్ కెనాట్ సీ. మిగిలిన స్పోర్ట్స్ కి ఏంటంటే మీరు అవి లైవ్ లో చూపించవచ్చు, మధ్యలో యాడ్ చేయొచ్చు. సో దెర్ ఇస్ సో మచ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది దీని మీద. చూసే వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి ఏం లేదు. సో మేబీ దట్ ఈస్ బిగ్గెస్ట్ రీజన్. ఐ థింక్ దిస్ విల్ చేంజ్ స్లోలీ. ఇప్పుడు చాలా మారింది, ఎందుకంటే లాట్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్. ఇప్పుడు లైవ్ లో నిజంగా గేమ్ వచ్చినా అట్లీస్ట్ 60% ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ఇండియా వుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంతకు ముందు అయితే ఎవరికి తెలీదు, అది చూడడానికి కూడా ఎవరికి అర్థం కాదు. సో దిస్ షుడ్ స్లోలీ చేంజ్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఇప్పుడు అదర్ స్పోర్ట్స్ కి వెళ్ళాలంటే యాక్చువల్ గా దేర్ షుడ్ బి సో మెనీ ఆఫ్ రికమెండేషన్స్, సో మెనీ పాలిటిక్స్ ఉంటాయి ఒక నేషనల్ లెవెల్ దాకా వెళ్ళాలంటే. సో చెస్ లో కూడా అలాగే ఉంటుందా? సో మెనీ పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయా, లేకపోతే మీరేమంటారు అసలు? So the best thing about chess is there are no this kind of player politics అయితే డెఫినెట్ గా ఉండవు. You play well, you go, you win, you get a medal, you get a trophy, you get a prize money, and you be in certain top rating, you will be in the team India. సో ఎవరో మనల్ని సెలెక్ట్ చేయాలి, ఎవరో మనల్ని చూస్ చేయాలి అనేది అయితే ఇందులో ఉండదు. మనకి ఆ సర్టన్ రేటింగ్, ఆ స్టాండర్డ్, ఆ విన్స్ ఉంటే ఆబ్వియస్లీ యూ విల్ గో అండ్ నో వన్ కెన్ స్టాప్ యూ. మిగిలిన గేమ్స్ చాలా వాటిలో ఉండుండొచ్చు, బట్ చెస్ ఇస్ వన్ ఆఫ్ దాట్ స్పోర్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎ టాలెంట్, నో వన్ కెన్ స్టాప్ యూ. సో వేరే స్పోర్ట్స్ మీద పోల్చుకుంటే ఈ స్పోర్ట్ లో ఉన్న ఒక్క బెనిఫిట్ ఇది అయితే బెస్ట్ అని. ఒక్క బెనిఫిట్ కాదు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్, బట్ యా దిస్ ఇస్ మేజర్ బెనిఫిట్. యూ డూ ద హార్డ్ వర్క్, యూ విన్, అండ్ మిమ్మల్ని ఆపడానికి ఏం లేదు ఇందులో. దేర్ ఆర్ నో పాలిటిక్స్ ఫర్ షూర్. ఎస్. సో చెస్ ఇట్ సెల్ఫ్ అనేది మైండ్ గేమ్ అని అంటున్నారు, బట్ ఈజ్ దేర్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ నీడెడ్? ఫిజికల్ యాక్టివిటీ అవసరమా అసలు? డెఫినెట్ గా, బికాజ్ మైండ్ యాక్టివ్ గా ఉండాలంటే ముందు ఫిజికల్ గా మనం యాక్టివ్ గా ఉండాలి. సో ఫిజికల్ గా ఏం చేయకుండా లేజీగా కూర్చొని ఉంటే ఆబ్వియస్లీ మైండ్ కూడా డ్రౌజీగా ఉంటుంది. అంటే బట్ ఫిజికల్ యాక్టివిటీ మనం చేసి అలసిపోయి ఒకసారి మైండ్ పెట్టాలంటే కూడా మన మైండ్ పని చేయకపోవచ్చు కదా. ముందు చేయాలా వెనక చేయాలా ఎలా అంటారు? అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డే మార్నింగ్, సమ్ లైక్ 15-20 minutes in the evening, బేసిక్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే చాలు. అండ్ ఇఫ్ యూ డూ ఎ లాట్, దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఇది ఇంతకు ముందు అంత చెస్ ప్లేయర్స్ ఆర్ నాట్ అవేర్, బట్ మ్యాగ్నస్ కార్ల్సన్ సీన్ లోకి వచ్చిన తర్వాత హీ వాజ్ ప్రమోటింగ్ ఆల్ దిస్ ఫిజికల్ గేమ్స్. తన టోర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా హీఈస్ ఎ వరల్డ్ ఛాంపియన్, అండ్ తన టోర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా హీ ఆఫ్టర్ ద గేమ్ హీ గో అండ్ ప్లే ద ఫుట్బాల్, basketball, he plays a lot of these things. So then slowly players ki awareness ochindi, physical fitness is also very important. Ippudu physical games lo kuda mind active ga undali. Meeru mental ga disturbed ga unte you can't go and perform కదా. సో ఐ థింక్ మైండ్ అండ్ బాడీ ఇస్ ఇంటర్లింక్డ్, దట్ రెండు యాక్టివ్ గా ఉంటేనే మనం ఏమైనా చేయగలం, ఇస్ వాట్ ఐ ఫీల్. సో మీరేం చేసేవారు ఫిజికల్ గా ఫిట్నెస్ గా ఉండడం? ఐ యూస్ టు డూ యోగా ఎ లాట్. అంటే లైక్ ఆల్ దోస్ ఇయర్స్ యోగా డెఫినెట్ గా మార్నింగ్స్ చేసేదాన్ని, అండ్ బేసిక్ వాక్. సో ఐ వాజ్ ఇన్ రేస్ అకాడమీ, సో వీ యూస్ టు హ్యావ్ ఒక స్మాల్ జిమ్ సెటప్ ఉండేది అక్కడ. సో వీ యూస్ టు డూ జిమ్ అండ్ యోగా, మెడిటేషన్. సో ఆల్ మార్నింగ్ యాక్టివిటీస్ వీ యూస్ టు డూ. దేర్ ఇస్ వన్ మోర్ పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, అసలు మీ లైఫ్ లో రిస్కే జరగలేదా? ఎవరు ఏడిపించడం కానీ, అంటే సోలో ట్రావెలింగ్ చేశాను అన్నారు. అసలు ఎన్ని కంట్రీస్ తిరిగారు మీరు ఓవరాల్ గా? ఐ ట్రావెల్ అరౌండ్ ఒక 38 కంట్రీస్ వరకు వెళ్ళాను. అంటే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇట్ వాజ్ విత్ టీమ్, ఇండియన్ టీమ్ తో. అంటే మాకు కోచ్ ఉంటారు, ఇంకొంతమంది కిడ్స్ ఉంటారు. అట్లా ఏషియన్ వరల్డ్ టోర్నమెంట్స్ కి వెళ్ళాను. లేదా ఎవరొక వేరే పిల్లలు వెళ్తే వాళ్ళ పేరెంట్స్ కి నన్ను అప్పగించడం, మా పేరెంట్స్, అట్లా జరిగేది. అండ్ తర్వాత ఒక పెద్ద అంటే ఒక 15-16 years వచ్చాక ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ ఎలోన్, ఈ నామ్స్ కోసం. అట్లా నేను ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా మా తాతయ్యతో వెళ్ళేదాన్ని. ఇండియాలో నేను ఎక్కడికి వెళ్ళినా మా తాతయ్యతో వెళ్ళేదాన్ని. ఐ షుడ్ మెన్షన్ హీస్ బిగ్గెస్ట్ సపోర్టర్. ఒక పర్సన్ కంపల్సరీ డెడికేట్ అయిపోయి ఉండాలి. ఇట్లా స్పోర్ట్స్ లో ఉన్నప్పుడు టోర్నమెంట్స్ తిప్పడానికి అనేది ఒక పర్సన్ ఉండాలి కంపల్సరీ. కోచింగ్ కి తీసుకెళ్ళడానికి కానీ ఒక పర్సన్ డెడికేట్ అయిపోయి ఉండాలి. అండ్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ దట్ పర్సన్. సో ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు మై తాతయ్య ఆల్వేస్. అంటే ఒక 15 years మొత్తం ఎక్కడికి వెళ్తే అక్కడ నాతోనే వచ్చేవాళ్ళు. సో నేను రీసెంట్ గా తెలుసుకున్న కొంచెం ఒక కామెడీ యాంగిల్ ఏంటంటే, స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఎక్కువ మూఢనమ్మకాలు నమ్ముతారంట. అంటే నేను ఈ షర్ట్ వేసుకుని వెళ్ళాను, గేమ్ గెలిచాను కాబట్టి ఆ షర్ట్ వేసుకుంటాను, ఇలాంటివి ఉంటాయా? మీరు ఫాలో అయ్యారా? యా, ఐ థింక్ ఇది కామన్ గా అందరికి ఉంటాయి. ఎందుకంటే వన్స్ యూర్ ఇన్ టు దిస్ విన్నింగ్ రేస్, సక్సెస్ రేస్ కి వచ్చిన తర్వాత మీకు ఏం చేసన్నా ఆల్ యూ నీడ్ ఇస్ ఎ విన్.
ఒకవేళ ఈ షర్ట్ వేసుకుంటే విన్ వస్తుంది అంటే దే విల్ డూ. అది నమ్ముతామని కాదు, బట్ దట్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఈ రోజు నేను ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళాను, ఇట్ వెంట్ వెల్, సో ఐ డూ దట్. నేను ఐ ప్రే బిఫోర్ గోయింగ్, అది ఒకటి చేస్తాను. అండ్ ఐ యూస్ టు హ్యావ్ ఒక సాయిబాబా కీ చైన్ ఉండేది నా దగ్గర. సో ఎవ్రీ టైమ్ ఐ గో టు గేమ్ అది నేను తీసుకెళ్ళి ఇట్లా స్కోర్ షీట్ పక్కన పెట్టేదాన్ని, చిన్న కీ చైన్. బట్ వన్ ఆఫ్ ద గేమ్స్ లో నా అపోనెంట్ కంప్లైంట్ చేసింది ఆర్బిటర్ కి దట్ తను ఏదో పెట్టుకొని ఆడుతుంది, అది తీసేయాలి అని చెప్పి. సో అప్పటి నుంచి ఐ స్టాప్. ఓకే, అసలు అంటే మీరు గేమ్ ఆడేటప్పుడు మీరు ఏం ఫాలో అవుతారు యాక్చువల్ గా? వెళ్ళిన తర్వాత కూర్చున్నాక అసలు గేమ్ ఆడే ముందు కానీ? ఐ ట్రై టు ఒక 5 minutes వెళ్ళి బోర్డు ముందుకు వెళ్ళి, అంటే మా క్లారిటీ కోసం అసలు టోర్నమెంట్ వెళ్ళినప్పటి నుంచి 1 day బిఫోర్ వెళ్ళడమా ఏంటి, అది అసలు మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఓకే, సో లెట్స్ సే స్ట్రాంగ్ టోర్నమెంట్స్ అయితే ఒక 10 day టోర్నమెంట్స్ ఉంటుంది. రోజుకి ఒక్కొక్క గేమ్, ఈచ్ గేమ్ మైట్ గో ఫర్ 5-6 hours. 1 hour లో కూడా అయిపోవచ్చు, బట్ లాంగ్ గా ఆడితే 6 hours వరకు అవ్వచ్చు. ఇట్ విల్ బి 9 rounds or 11 games టోర్నమెంట్స్ ఉంటాయి. సో రోజుకి ఒక గేమ్ కాబట్టి మేము 1 day ప్రియర్ వెళ్తాము వెన్యూకి, అండ్ అంతా సెటిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే యూ విల్ హ్యావ్ ఏ గేమ్. సో పేరింగ్స్ వస్తాయి మాకు, రేపు ఎవరితో ఆడుతున్నాం అనేది ముందు రోజే మాకు తెలుస్తుంది. సో వాళ్ళ గేమ్స్ చూడడము, వాళ్ళు ఏం ఆడుతున్నారు, ఏ ఓపెనింగ్స్ ఆడుతున్నారు, సో మేము ఎలా ఆడాలి. సేమ్ వే అపోనెంట్ కూడా మా గేమ్స్ చూస్తారు. సో వాళ్ళని ట్రిక్ చేయడానికి అట్లీస్ట్ ఓపెనింగ్ లో ప్రిపరేషన్ లో దొరకకుండా ఉండడానికి వి ట్రై. సో దేర్ విల్ బి లాట్ ఆఫ్ సైకలాజికల్ గేమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. That's how it goes. So every game ki before night pairings వస్తాయి, mostly night and morning వెళ్ళే ముందు వరకు కూడా సో నైట్ టూ లేట్ అయితే స్లీప్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? యా, డెఫినెట్ గా. అంటే మైండ్ కి ఇంకా స్లీప్ చాలా ఇంపార్టెంట్. సో మాక్సిమం వీ ట్రై టు స్లీప్ అరౌండ్ 10-10:30. మార్నింగ్ 7 కి లేచి 10 కి అట్లా గేమ్ ఉంటుంది, మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకో, మళ్ళీ వెళ్ళే ముందు కూడా ప్రిపరేషన్ చేస్తాం. అంటే హైయర్ లెవెల్లో చాలా నార్మల్ ప్రిపరేషన్ అనేది చాలా నార్మల్. వెళ్ళే ముందు కూడా ప్రాక్టీస్ అంటే గేమ్స్ ఆడటం కాదు, అపోనెంట్ ఏం ఆడతారు దానికి ఎట్లా రిప్లై ఇవ్వాలి అవి ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట. అంటే వన్స్ మీరు బోర్డు దగ్గర కూర్చున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? డైరెక్ట్ గా గేమ్ స్టార్ట్ చేస్తారా? ఇస్ దేర్ ఎనీ ప్రాసెస్ బిఫోర్ దట్ ఆర్ లైక్ మెడిటేషన్ అలా ఏమైనా ఉంటుందా? అంటే నేను పర్సనల్ గా ఐ ఆల్సో సజెస్ట్ టు మై స్టూడెంట్స్ ఒక 5 minutes ఎర్లీగా వెళ్ళి జస్ట్ కళ్ళు మూసుకొని కామ్ అయ్యి ఆడితే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే స్ట్రైట్ మనం చాలా బయట మాట్లాడి లేదా ఫిజికల్ గా ఏదో ఒకటి ఆడి పిల్లలు వెళ్ళి బోర్డు మీద కూర్చుంటే, సో ఇఫ్ యూ అట్లా స్విచ్ అవ్వదు బ్రెయిన్, ఇట్ షుడ్ బి స్టే కామ్, రైట్? సో ముందు మెడిటేషన్ చేసి వెళ్తే బెటర్. అండ్ ఐ రెడ్ దిస్ ఫ్రమ్ క్యాల్జన్స్ ఇంటర్వ్యూ దట్ హీల్ స్లీప్ బిఫోర్ ద గేమ్ ముందు ఒక గంట అరగంట అట్లా పడుకొని వెళ్తారంట. సో పడుకొని లేచి వెళ్ళాక ఆల్ యూ థింక్ ఇస్ గేమ్, మూవ్ ఏంటి, నెక్స్ట్ మూవ్ ఏంటి, అలా కాకపోతే స్ట్రెస్ ఉంటది కదా, అపోనెంట్ ఎవరు, వాళ్ళ రేటింగ్ ఏంటి, ఇప్పుడు నేను విన్ అవ్వాలి, ఇలా అన్ని థాట్స్ వస్తూ ఉంటాయి. నిద్ర లేచి వెళ్తే గేమ్ తప్ప వేరే థాట్ ఉంటుంది. సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ ఐడియా టు ఇంప్లిమెంట్. ఓకే, సో మీ మోటివేషన్ ఎవరు? మీకు ప్రతి ఒక్కరికి నాకు విశ్వనాథ్ ఆనంద్ అలాగా మీకు? నాకు బాబీ ఫిషర్ వాజ్ మై ఫేవరెట్ చెస్ ప్లేయర్, ఈజ్ వరల్డ్ ఛాంపియన్. సో ఎక్కువ అతని గేమ్స్ నాకు చాలా ఇష్టము. సో అన్నోయింగ్లీ ఐ యూస్ టు ఫాలో హిస్ స్టైల్, అలా ఉండేది. ఇప్పటికీ కూడా ఎక్కువ నేను స్టూడెంట్స్ కి ఐ ఎక్స్ప్లెయిన్ హిస్ గేమ్స్ అండ్ ఆల్. అండ్ ఆల్సో ఇన్స్పిరేషన్ అయితే అంటే తెలియకుండా అన్నోయింగ్లీ చిన్నప్పటి నుంచి హంపి అని వినడం వల్ల కోనేరు హంపి ఈజ్ మై ఇన్స్పిరేషన్ డెఫినెట్ గా. అంటే చెస్ ఇక్కడ మన తెలుగు స్టేట్స్ లో ఫేమస్ అయిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హెర్. సో తను గ్రాండ్ మాస్టర్ అయింది అనేది ఒకసారి పేపర్ లో పడితే మా ఫాదర్ చూపించారు, అండ్ ఫ్రమ్ దెన్ ఇట్ గాట్ స్టక్. సో నేను కూడా ఎప్పుడైనా హంపి లాగా అవ్వాలి, గ్రాండ్ మాస్టర్ అవ్వాలి. సో క్రికెట్ లాగా ఏమైనా ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా దీనికి? నో, ఏజ్ లిమిట్ ఏం లేదు. యూ కెన్ ప్లే ఎనీ టైమ్. ఇప్పుడు కూడా స్టార్ట్ చేసి యూ కెన్ బికమ్ ఏ గ్రాండ్ మాస్టర్, దెర్ ఇస్ నో సచ్ థింగ్. కానీ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్, బికాస్ ఒక 15 years వచ్చే వరకు మైండ్ చాలా యాక్టివ్ గా షార్ప్ గా ఉంటుంది కాబట్టి తొందరగా అచీవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్? అసలు హైయెస్ట్ పాయింట్ ఏంటి దీనికి? అంటే ఇంకా అలా ఆడుతూనే ఉండాలి ఎన్ని ఇయర్స్ అయినా, లేకపోతే పర్టికులర్ స్టేజ్ రిటైర్మెంట్ అలా ఏమైనా ఉంటాయి క్రికెట్ లాగా? రిటైర్మెంట్ అనేది ఏమి ఉండదు, కావాలంటే యూ కెన్ లైఫ్ టైం యూ కెన్ గివ్ రిటైర్మెంట్, కానీ అలా ఏమి ఉండదు దీనికి. అండ్ లైఫ్ టైం ఆడొచ్చు. దెర్ ఆర్ ప్లేయర్స్ హూ ఇస్ ప్లేయింగ్ 60-65 కూడా ప్రొఫెషనల్ గా ఆడే వాళ్ళు ఉన్నారు.
title, grandmaster title is a highest point title wise లో, but overall it's world champion, becoming world champion. అసలు ఈ టైటిల్స్ అంటే ఎలాగా అసలు ఫ్రమ్ ద ఇనిషియల్ స్టేజ్ నుంచి ఒక వెరీ కామన్ చెస్ ప్లేయర్ నుంచి టైటిల్ ప్లేయర్ వరకు అచీవ్ అవ్వాలంటే అంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ అసలు అది ఎలాగా? We have this thing called FIDE Elo rating, అంటే you will get an ID, World Chess Federation లో you will get an ID. సో మీరు ఆడే గేమ్స్ అన్ని రికార్డ్ అవుతూ ఉంటాయి. వెన్ యూ విన్ అగైనెస్ట్ రేటెడ్ ప్లేయర్ మీకు సర్టెన్ రేటింగ్ వస్తుంది. దట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1400 తో స్టార్ట్ అవుతుంది. అది గెలిచినప్పుడు పెరుగుతూ ఉంటుంది, ఓడిపోతే తగ్గిపోతూ కూడా ఉంటుంది. హైయెస్ట్ రేటింగ్ వాళ్ళతో గెలిస్తే ద రేటింగ్ ఇంక్రీజెస్, తక్కువ వాళ్ళతో ఓడిపోతే తగ్గిపోతుంది. సో వెన్ యూ గెట్ 2200 you will become an Omen International Master. 2000 that is the first title. Yeah, for girls. Okay. There is something called WFM also. అవి నేషనల్ టైటిల్ గెలిస్తే తీసుకోవచ్చు. బట్ మేజర్ అంటే ఇంపార్టెంట్ అయితే Omen International Master for 2200. 2300 is Omen Grand Master. For men 2400 you become International Master. 2500 you become a Grand Master. అమ్మాయిలు అబ్బాయిల్లో కూడా ఆడి అచీవ్ చేయొచ్చు టైటిల్. దట్ ఈస్ ఈవెన్ మోర్ గ్రేట్. బట్ మెన్ కెనాట్ ప్లే ఇన్ ఉమెన్స్. బట్ మెన్స్ లో ఎలా ఉంటుంది? IM అయిన తర్వాత డైరెక్ట్ GM యా, గ్రాండ్ మాస్టర్. బట్ ఇందాక మీరు చెప్పిన దాంట్లో నామ్స్ అన్నారు. అసలు నామ్స్ అంటే సో 2200 is only 2300 దాటితే WGM టైటిల్ వచ్చేస్తుంది. 2300 తో పాటు యూ నీడ్ 3 నామ్స్. అంటే ఒక 3 టోర్నమెంట్స్ లో ఒక గ్రాండ్ మాస్టర్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేయాలి. సో ఒకసారి చేసినప్పుడు యూ గెట్ 1 నామ్, సెకండ్ నామ్ అండ్ థర్డ్ లెవెల్ పెర్ఫార్మెన్స్. అంటే అది ఎవరు ఇస్తారు? అది అంటే మీ అపోనెంట్స్ గ్రాండ్ మాస్టర్స్ తో ఆడి యూ షుడ్ అట్లీస్ట్ స్కోర్ 40%, 45% అగెనెస్ట్ వెరీ గుడ్ ప్లేయర్స్. సో అప్పుడు ఒక నార్మ్ అనేది వస్తుంది. అలా 3 నార్మ్స్ రావాలి. సేమ్ టైం ఈ 2300 or 2500 అబ్బాయిలకి అయితే ఆ రేటింగ్ మ్యాచ్ అవ్వాలి. సో 2 నార్మ్స్ వచ్చి రేటింగ్ వచ్చినా రాదు, 3 నార్మ్స్ 10 నార్మ్స్ వచ్చి అక్కడ రేటింగ్ మ్యాచ్ అవ్వకపోయినా రాదు. సో 2 మ్యాచ్ అయితేనే మీకు టైటిల్ అనేది వస్తుంది. సో 3 నార్మ్స్ అనేది ప్రతి టైటిల్ కి అచీవ్ చేయాలి. WIM అచీవ్ చేయాలి. 3 నార్మ్స్ అండ్ రేటింగ్ రెండు ఉండాలి. సో రేటింగ్ రావడమే ఇంపార్టెంట్ కాదు, నార్మ్స్ కూడా ఇంపార్టెంట్. సో టఫ్ అయితే. సో నా ప్రొఫెషన్ CA లాగే మీది కూడా చెస్ అనేది కొంచెం 2 టఫ్ లాంగ్ ప్రాసెస్. అంటే గేమ్స్ అబ్బాయిలకి ఓకే ఆడేటప్పుడు, బట్ అమ్మాయిలకి ఎవ్రీ మంత్ దేర్ ఈస్ ఎ పర్సనల్ ఇష్యూ. సో అది అంటే టోర్నమెంట్ లో ఉన్నప్పుడు అది చాలా డిఫికల్ట్ కదా. సో అది ఎలా మేనేజ్ చేస్తారు? చాలా ఇబ్బంది. అదే అంటే దాని వల్ల గేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. ఐ థింక్ అది ఇట్స్ నేచర్ థింగ్. సో స్పోర్ట్ కైనా కూడా we are women and we should go through it. సో మీ హైయెస్ట్ పీక్ రేటింగ్ ఏంటి చెస్ లో? 2356 నేను ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అయినప్పుడు. అదే నేను జస్ట్ బ్రేక్ తీసుకునే ముందు దట్ వాజ్ మై రేటింగ్ 2356. సో మీరు అంత పీక్ ఫామ్ లో ఉన్నప్పుడు సడన్ గా యూ అచీవ్డ్ ద WGM టైటిల్ ఆల్సో. అంత ఫామ్ లో ఉన్నప్పుడు సడన్ గా ఆపేసి కోచింగ్ లోకి రావడానికి మెయిన్ కారణం, రీజన్? సో నేను ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అయ్యి వచ్చింది 2020 మిడ్ ఫిబ్ లో వచ్చాను. అండ్ తర్వాత ఒక 6 months ఐ వాజ్ సివియర్లీ ప్రాక్టీసింగ్. లాక్డౌన్ ఉండింది యాక్చువల్లీ మార్చ్ లో. నేను గ్రాండ్ మాస్టర్ అయ్యి వచ్చిన ఒక 1 month కి. సో ఒక 5-6 months సీరియస్ గా చేస్తున్నాను. ఎప్పుడు ఇది ఎండ్ అయితే దెన్ ఐ వాంట్ టు గో బ్యాక్ అండ్ ప్లే, బికాస్ చాలా మోటివేటెడ్ ఉన్నాను. మంచిగా ఆడొచ్చాను. ఒక ట్రిప్ ఆల్ ట్రిప్ వాజ్ వెంట్ వెల్. తర్వాత కానీ ఎప్పటికీ ఇది ఎండ్ అవ్వట్లేదు. 1 month ఐ థింక్ 2021 ఆగస్ట్ సెప్టెంబర్ వరకు కూడా దిస్ కోవిడ్ థింగ్ వాజ్ గోయింగ్ ఆన్. సో ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ స్లోలీ ఐ థింక్ ఐ లాస్ట్ మోటివేషన్ ఒక 5-6 months తర్వాత. అండ్ ఈ ప్రాసెస్ లో ఐ గాట్ ఎంగేజ్డ్ ఆల్సో ఆ మధ్యలో. అండ్ మై పేరెంట్స్, మై సిస్టర్, ఎవ్రీ వన్ గాట్ ఎఫెక్టెడ్ కోవిడ్. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ జరగడం వల్ల నేను కోచింగ్ లోకి రావాల్సి వచ్చింది. సో కోచింగ్ వాజ్ నాట్ ప్లాన్డ్, మ్యారేజ్ వాజ్ నాట్ ప్లాన్డ్. సో ఈ కోవిడ్ బ్రేక్ వల్ల సో అట్లా ఒక చిన్న షిఫ్ట్ ఇన్ ద లైఫ్. సో మీరు కోచింగ్ స్టార్ట్ చేశానన్నారు. సో హౌ యు ఆర్ ఫేసింగ్ దిస్ కాంపిటీషన్? అంటే హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు కదా. సో మిగతా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్న చెస్ కోచింగ్ సెంటర్స్ కానీ వాళ్ళ కోచ్లు కానీ, హౌ యు ఆర్ ఫేసింగ్ దిస్? అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, మ్యారేజ్ కూడా చేసుకున్నా అన్నారు కదా. సో మీ మ్యారేజ్ లైఫ్ కూడా ఎలా ఉంది?
ఓకే, కమింగ్ టు దిస్ కాంపిటీషన్ ఇన్ ద కోచింగ్, కాంపిటీషన్ అయితే చాలా హెవీగా ఉంది ఇక్కడ హైదరాబాద్ లో. కానీ నేను ఎప్పుడు ఆ రేస్ లో లేను. ఐ వాజ్ నెవర్ ఇన్ టు దిస్ కాంపిటీషన్ థింగ్. నాకు అదంత ఇంట్రెస్ట్ కూడా లేదు. సో నేను జస్ట్ సరదాగా ఐ వాంట్ టు టీచ్ వాట్ ఐ నో. నాకు వచ్చింది నేను పిల్లలకి సరదాగా చెప్తాను. అండ్ ఇఫ్ దే ఆర్ అచీవింగ్ ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. దట్స్ వాట్ ఆల్ ఐ వాంట్. అంటే నా వల్ల ఇఫ్ సంబడీ ఈస్ లెర్నింగ్ గుడ్, ఇఫ్ దే ఆర్ అచీవింగ్, అంతకుమించి నాకు ఏం అవసరం లేదు. సో ఈ రేస్ లో ఏదో మిగిలిన అకాడమీస్ కంటే నేను బెటర్ ఉండాలి, అందరూ నా దగ్గరే ఉండాలి, ఇట్లాంటిది నాకు ఎప్పుడో కాంపిటీషన్ లేదు. ఐ వాజ్ నెవర్ దట్ పర్సన్. ఐఎమ్ హ్యాపీ ఇన్ వాట్ ఐ హ్యావ్. లెట్స్ సే ఇప్పుడు నా దగ్గర ఒక 1 year నేర్చుకొని బాగా రిజల్ట్ వచ్చి కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా కూడా దట్ ఐ డోంట్ మైండ్ యాక్చువల్లీ. సో స్టూడెంట్, పేరెంట్, వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనీ, వాళ్ళ స్పెండింగ్. సో ఐ డోంట్ రియలీ. అంటే వేరే అకాడమీస్ కి వెళ్ళి ఆడుతున్నప్పుడు గట వాళ్ళు అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, సో మరి మీరు పంపిస్తారా వేరే అకాడమీస్ కి వెళ్ళి ఆడమని గట? యా, అది ఏ టోర్నమెంట్ ఉన్నా కూడా, అంటే వేరే అకాడమీస్ అయినా కూడా ఐ ఓపెన్లీ సెండ్ ఆల్ మై కిడ్స్. సో ఇన్ కేస్ వాళ్ళకి అక్కడ నచ్చి అక్కడ జాయిన్ అయితే ఇట్స్ అప్ టు దెమ్. నేను ప్లేయర్ గా ఉన్నప్పుడు కూడా నేను ఎక్కడ కోచింగ్ తీసుకోవాలనేది నా ఇంట్రెస్ట్, మా పేరెంట్స్ ఇంట్రెస్ట్. సో నో బడీ కెన్ స్టాప్ మీ కదా. సో అలా ఆపేయాలి, నా దగ్గర ఉంచేసుకోవాలి అనేది నాకు ఎప్పుడు లేదు. వాళ్ళు టోర్నమెంట్స్ ఆడాలి, వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి. ఇట్స్ అబౌట్ దేర్ ఇంప్రూవ్మెంట్. నా దగ్గర ఉన్నంత సేపు నేను నా బెస్ట్ ఇస్తున్నా లేదా ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ సీ. Okay, one last question I ask you. How was your marriage life? Married life is good. It's been almost 3 years. 3 years అవుతుంది, 2.5 years. So it was planned, అంటే తెలిసి ప్లాన్ చేసుకునే పెళ్లి చేసుకున్నాం కాబట్టి. సో there are no major things happening. And best thing in my married life is like you are also into this chess thing, chess field, this coaching thing. So we have a lot of time to spend together. Business partners and like coaches, we discuss everything. So there's so much growth ఒకటే దీనిలో ఉన్నాం కాబట్టి. And I think it's all going good. Yeah. Nice. How many branches they have present? Any branches ఉన్నాయి? 3 branches ఉన్నాయి. We have at Moosapet, Pragati Nagar, and KPHP. We have 3 branches. I also take online to overseas kids, full time professional kids కి కూడా తీసుకుంటాం. So అచ్చా, ఆన్లైన్ డిఫికల్టా, ఐ మీన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది డిఫికల్టా? ఏది ఈజీ పార్ట్? అంటే మీ వరకు అయితే ఏది బెస్ట్ అంటారు? కిడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందా చాలా చిన్న పిల్లలకి అయితే, ఆల్సో వెరీ బిగినింగ్ స్టూడెంట్స్ అయితే డెఫినెట్ గా ఆఫ్లైన్ బెటర్, కనీసం ఒక 5-6 months వరకు. అండ్ తర్వాత ఇఫ్ స్టూడెంట్ సీరియస్ స్టూడెంట్ అయితే చెప్పేది వింటే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా డజంట్ మ్యాటర్. మనం చెప్పేది వింటున్నారు, ఫోకస్ చేస్తున్నారు అంటే ఏదైనా ఒకటే. కానీ అల్టిమేట్ గా వెళ్ళి ఆన్ బోర్డ్ గేమ్ ఆడాలి కాబట్టి ఆన్లైన్ లో కోచింగ్ తీసుకున్నా కూడా ఎవ్రీడే ఒక 1-2 hours అయినా ఆన్ బోర్డ్ ప్రాక్టీస్, పొజిషన్స్ కానీ, క్యాలిక్యులేషన్ కానీ, గేమ్ ఆడడం కానీ చేస్తే బెటర్. ఓన్లీ కంప్యూటర్ వర్కే చేస్తే బోర్డ్ వ్యూ అనేది మర్చిపోతారు. సో వెళ్ళి బోర్డ్ మీద ఆడాలంటే అన్ని కార్నర్స్ చూడాలి. ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్. సో డైలీ ఆన్లైన్ తో పాటు ప్రాక్టీస్ అయితే. సో ఫర్ సీరియస్ ప్లేయర్స్, డెడికేటెడ్ స్టూడెంట్స్ కి ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా ఒకటే, డజంట్ మ్యాటర్. బట్ కొంచెం ఒక దెబ్బ పడితేనే వింటారు అంటే ఫర్ దెమ్ ఇట్ షుడ్ బి ఆఫ్లైన్. అండ్ వన్ మోర్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అమ్మాయిలు అనేవాళ్ళు యాక్చువల్ గా చెస్ లో, అదర్ స్పోర్ట్స్ లో కూడా అలాగే ఉంది, ఎస్పెషల్లీ మనకు తెలిసి చెస్ లో తక్కువ మంది ఉన్నారు వెన్ కంపేర్డ్ టు బాయ్స్. సో అదే కాకుండా అండ్ బాయ్స్ లో ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ హైయెస్ట్ పీక్ రేటింగ్ లో ఉన్నారో వాళ్ళందరూ 2700 అబోవ్ అలా ఉన్నారు. బట్ యాక్చువల్ గా అమ్మాయిల్లో ఎందుకు అంత రీచ్ కూడా వెళ్ళలేదు? ఎవరు ట్రై చేయలేదా, లేకపోతే అసలు అవ్వలేదా? సో అది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది యాక్చువల్లీ. లెట్స్ సే ఇఫ్ అబ్బాయికి 2200 రేటింగ్ ఉండి అమ్మాయికి కూడా 2200 రేటింగ్ ఉంటే అబ్బాయి రిజల్ట్ డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ స్టాండర్డ్ ఆర్ వాళ్ళ టోర్నమెంట్ పర్ఫార్మెన్స్ వుడ్ బి వెరీ డిఫరెంట్ దెన్ ద ఉమెన్. సో ఇది నాలెడ్జ్ కి రిజల్ట్ కి ఏం సంబంధం ఉండదు. అంటే అమ్మాయికి ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ రిజల్ట్ దగ్గరకు వచ్చేసరికి సమ్హౌ మెన్ గెట్ ద బెటర్ రిజల్ట్. సో ఐ ఫీల్, అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఇది, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ రైట్. నేనేమనుకుంటానంటే ఉమెన్ ఆర్ మోర్ ఎమోషనల్, చాలా ఎమోషనల్, సెన్సిటివ్.
సో ఆ రీజన్లో ఒక గేమ్ ఓడిపోతే ఒక అబ్బాయి తీసుకునేది డిఫరెంట్గా ఉంటుంది, ఒక అమ్మాయి తీసుకునేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక 3-4 months ఒక బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉంటే హౌ ఉమెన్ టేక్స్ ఇస్ డిఫరెంట్ అండ్ హౌ మెన్ టేక్స్ ఇస్ డిఫరెంట్. సో ఎవ్రీ సిచ్యువేషన్ని మెన్ గోస్ లాజికల్లీ, అమ్మాయి ఎమోషనల్గా ఆలోచిస్తారు. సో in the logical emotional thing, because it's a mind game, logic always wins, mind game kabatti. So andukani that could be the reason. And certain stage vachaka we also have this hormonal imbalance things and all. So every situation ki koncham hyper react avadam ivanni untai. Time pressure lo anta cool ga men handle chesinanta cool ga women handle cheyaleru. And after a point ఏదో ఒక స్టేజ్ లో they get married. సో వాళ్ళు అక్కడ అయినా బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది, ఆర్ ఇంకొంచెం ఓపిక చేసుకుని ఇంకొంచెం అన్న కిడ్స్ వస్తారు, అక్కడైనా బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఐ థింక్ దెర్ ఆర్ సో మెనీ మెన్ ఇన్ ద టాప్ హైయర్ లెవెల్ అండ్ నాట్ మెనీ ఉమెన్ ఈజ్ వాట్ ఐ ఫీల్. అండ్ అసలు అమ్మాయిలే తక్కువ మంది ఉన్నారు కదా యాక్చువల్గా చెస్ లో. అంటే ఫస్ట్ ప్రొఫెషనల్ గా పేరెంట్స్ పెట్టడమే ఎక్కువ మంది అమ్మాయిలు పెట్టరు, బికాస్ చదువు మానిపించి ఇంత స్పెండ్ చేసి ప్లస్ బయటకి ట్రావెలింగ్ పంపించాలి, ఒకటి అక్కడ పంపించడం రిస్క్. ఆఫ్టర్ ఆల్ ఒకవేళ నిజంగా అచీవ్ చేసిన షీల్ గెట్ మ్యారీడ్ టు సమ్ వన్ అండ్ షీ విల్ లీవ్, రైట్? సో ఇంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఆల్ ద క్రెడిట్ ఆర్ ఆల్ ద రిజల్ట్ విల్ బి ఎంజాయ్డ్ బై సమ్వన్ ఎల్స్. సో అనే ఫీలింగ్ లో మేబీ ఎక్కువ మంది పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించరు. ఇట్స్ ఇండియన్ పేరెంట్స్ సైకాలజీ అని నేను అనుకుంటాను. అండ్ ఐ థింక్ దిస్ షుడ్ చేంజ్. ఇన్ ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్పడం మీ నుండి మాకు కావాల్సింది ఏంటంటే చెస్ అనేది అమ్మాయిలకి సేఫా కాదా? యా, ఇట్స్ అబ్సల్యూట్లీ సేఫ్ కంపేర్ టు అదర్ స్పోర్ట్స్ అండ్ ఆల్. బికాజ్ ఇక్కడ ఎవరితో ఇంటరాక్ట్ అయ్యే పని ఏమి ఉండదు, ఎవరిని రికమెండ్ చేయాల్సిన పని ఉండదు, ఎవరో మనకి పర్మిషన్ ఇవ్వాల్సిన పని ఏమి ఉండదు. సో మొత్తం మనం అంతా ఇక్కడే ఇంట్లో ఉన్నప్పుడే అన్ని బుకింగ్స్ అంతా సెట్ చేసుకొని యూ గో దేర్, యూ ప్లే అండ్ యూ కమ్ బ్యాక్ ఇస్ వన్ థింగ్. అండ్ ఫిజికల్లీ కూడా జస్ట్ అట్లా ఈ కూర్చొని వర్క్ చేసుకుంటాం, వెళ్ళి కూర్చొని ఆడతాం. సో మేబీ ఇఫ్ యూ రియలీ వాంట్, అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అమ్మాయిని ఏదైనా స్పోర్ట్స్ లో పెట్టాలని, కానీ కొంచెం భయం ఉంది అనుకోండి, ఐ వుడ్ సజెస్ట్ చెస్. చెస్ ఈస్ ద బెస్ట్ స్పోర్ట్ ఫర్ గర్ల్స్. అంటే వేరేవి కాదు అని నేను అనట్లేదు, బట్ ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ లేకుండా, ఎక్కువ ఫిజికల్ థింగ్స్ లేకుండా కూడా యూ కెన్ జస్ట్ బీ ఇన్ దిస్ గేమ్. సో దాట్ వే ఇట్స్ కంప్లీట్లీ సేఫ్. ట్రావెలింగ్ లో అనేది ఎప్పుడైనా ఎవరికైనా ఉండే రిస్క్ అది. సో బికాజ్ ఇప్పుడు రోజులు బాగాలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే దట్ షుడ్ బి ఫైన్. సో మీరు కోచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను అని అన్నారు కాబట్టి దిస్ ఇస్ ద కామన్ క్వశ్చన్. యాక్చువల్ గా మీరు కోచింగ్ చెప్పేటప్పుడు అందరికీ ఒకటే సబ్జెక్ట్ చెప్తారు, అందరూ ఒకలాగే ట్రీట్ చేస్తారు. బట్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ బాగా పెర్ఫామ్ చేస్తారు, కొంతమంది బాగా పెర్ఫామ్ చేయరు. సో దానికి మీరు ఏమంటారు? ఓకే, సో బెస్ట్ కోచ్ అంటే ఏంటంటే, అంటే జనరల్ గా రాంగ్ అజంప్షన్ ఏంటంటే బెస్ట్ కోచ్ ఆర్ బెస్ట్ టీచర్ అంటే వాళ్ళు ఎవరినైనా కూడా షైన్ చేసి స్టార్ట్ చేసేయాలనేది, అది అవ్వదు. యూ కాంట్ డూ దట్. సో నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళని, నిజంగా షార్ప్ గా ఉన్న వాళ్ళని, హార్డ్ వర్క్ చేసే వాళ్ళని, వాళ్ళకి మనం రైట్ కంటెంట్ ఇవ్వకపోతే వాళ్ళ టాలెంట్ కూడా వేస్ట్ అయిపోతుంది. సో అలాంటి స్టూడెంట్స్ ని షైన్ చేయడం ఇస్ ద ఫస్ట్ థింగ్. ఐ థింక్ దట్ ఈస్ మేజర్ పాయింట్. అండ్ మనం ఎంత చెప్పినా, ఒకటే చెప్పినా వాళ్ళు ఎంత అర్థం చేసుకుంటున్నారు. ఒకరికి 2 సార్లు చెప్తే అర్థమవుతుంది, ఒకరికి 4 సార్లు చెప్తే అర్థమవుతుంది. సో ఇట్ డిపెండ్స్. ఇప్పుడు కొంతమందికి ఒక 6 months రిజల్ట్స్ ఉండవు, బట్ తర్వాత సడన్ గా ఇట్ విల్ స్ట్రైక్ జస్ట్ లైక్ దట్. ఆ మొత్తం అప్పటి వరకు చెప్పిందంతా వాళ్ళకి ఒకేసారి అర్థమవుతుంది. ఓ ఇన్ని మంత్స్ ఇదా మేడం చెప్తున్నారు, దట్ దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టాండ్. ఏదో ఒక టోర్నమెంట్ ఆడిన తర్వాత కావచ్చు, ఒకేసారి ఫోకస్ చేయడం వల్ల కావచ్చు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు స్టే కొంచెం ఓపిక్గా, బికాజ్ గేమ్ అలాంటిది. ఒక 10 సార్లు ఓడిపోయిన తర్వాత యూ గెట్ దట్ క్లారిటీ. నేను ఎంత చెప్పినా కూడా స్టూడెంట్స్కి అర్థం కాని ఒక పాయింట్ కొన్ని గేమ్స్ ఓడిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్తో అర్థమవుతుంది. సో అందరికీ మనం ఒకేలాగా టీచ్ చేసినా వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ అండర్స్టాండింగ్, వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్, ఇలా చాలా డిఫరెన్సెస్ వల్ల పాటు హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. దే షుడ్ డూ ఆన్ దేర్ ఓన్. ఎందుకంటే మనం నాలెడ్జ్ మాత్రమే నేను ఇవ్వగలను, వాళ్ళ మైండ్ నేను షార్ప్ చేయలేను. దే హ్యావ్ టు డూ దట్. వాళ్ళు ప్రాక్టీస్ చేసి దాన్ని చేసుకోవాలి. మనం ఏం వర్క్ చేయాలి, వాట్ ఈస్ ద బెస్ట్ వే, టైం వేస్ట్ అవ్వకుండా మాత్రం కోచ్ కెన్ గైడ్. సో మీ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే ఒక టోర్నమెంట్ ఓడిపోయి నెక్స్ట్ టోర్నమెంట్ మళ్ళీ సక్సెస్ అవ్వాలంటే
సో ఎలా హ్యాండిల్ చేస్తారు? ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద కిడ్స్ ఇప్పుడు, ఎందుకంటే ఒక గేమ్ ఓడిపోగానే ఆల్సో పేరెంట్స్ కూడా ఒక గేమ్ ఓడిపోయినా, ఒక టోర్నమెంట్ బ్యాడ్ పర్ఫార్మెన్స్ అయినా చాలా డిప్రెస్ అయిపోతున్నారు. ఇంక ఇది మొత్తానికి చెస్ ఆపేయడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో నాట్ జస్ట్ ఇన్ చెస్, ఓవరాల్ లైఫ్ లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి డెఫినెట్ గా. ఆ ఫెయిల్ అయినప్పుడు యూ నీడ్ టు బి రియలీ స్ట్రాంగ్. ఆ కాన్ఫిడెన్స్, ఆ మోటివేషన్ కోల్పోకుండా యూ షుడ్ బౌన్స్ బ్యాక్. And for a professional players, I would like to suggest is you play a good tournament, you will have a next tournament. You play a bad tournament, you will have a next tournament. So that's what you should have in the mind. అంటే ఓడిపోయిన ప్రతిసారి మొత్తం లైఫ్ అంతా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తే దట్ వే ఇంట్ వోంట్ వర్క్. ఒక ప్రొఫెషన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అంటే అందులో ఏది వచ్చినా కూడా హైయెస్ట్ పాయింట్ రీచ్ అయ్యే వరకు బ్యాక్ స్టెప్ వేయకూడదు. సో అది స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే బ్యాడ్ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు జస్ట్ అనలైజ్, ఎక్కడ తప్పు జరిగింది, ఏం చేయాలి, నెక్స్ట్ కి ఏం బెటర్ చేసుకోవాలి. సో ఎవ్రీ మిస్టేక్ ఈజ్ యాక్చువల్లీ హెల్ప్ఫుల్. ఏదో ఒక టైంలో తప్పులన్నీ జరగాలి. తప్పులు జరగకుండా యూ కెన్ నెవర్ గెట్ దట్ సక్సెస్. అవన్నీ తొందరగా జరిగిపోతే యూ బీ హ్యాపీ. తొందరగా చిన్న వయసులోనే జరిగిపోతే యూ గెట్ దాట్ ఎక్స్పీరియన్స్. సో డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. అండ్ పేరెంట్స్ కూడా మీ కిడ్స్ అట్లా డౌన్ ఫాల్ అయినప్పుడు యూ జస్ట్ మోటివేట్ దెమ్ అంతే. వాళ్ళని ఎక్కువ స్ట్రెస్ చేసేస్తే కూడా అది తీసుకోలేరు ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో. సో ఇవన్నీ మీరు బాగానే చెప్పారు, బట్ కొత్తగా చెస్ లో ఎంటర్ అయ్యే వాళ్ళు, సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ఎవరైనా పేరెంట్స్ లెట్స్ సే మీ కిడ్నీ ప్రొఫెషనల్ గా చెస్ లో పెడతామనే థాట్ ఉన్నా, చెస్ ఇంట్రెస్ట్ ఉన్నా, ద మెయిన్ సజెషన్ ఐ వుడ్ గివ్ ఇస్ ఎంత ఎర్లీ ఏజ్ లో మీరు పెట్టగలిగితే అంత ఎర్లీగా పెట్టండి. అంటే ఒక 4 years నుంచి కూడా యూ కెన్ గివ్ దెమ్ ఇన్ ద చెస్, బికాస్ నౌ కిడ్స్ ఆర్ వెరీ షార్ప్, దర్ వెరీ గుడ్ అట్ గ్రాస్పింగ్. సో 4 years కి పెడితే అరౌండ్ వాళ్ళకి 6 వచ్చేటప్పటికి దే గెట్ ఎ వెరీ ప్రాపర్ గేమ్. అంటే ఒక రేటింగ్ తెచ్చుకునే స్టేజ్ కి దే బీ ఇన్ దాట్ స్టేజ్ ఆల్రెడీ. బికాస్ ఎర్లీ లెవెల్స్ లో ఒక 11-12 వరకు చాలా మంచిగా ఉంటుంది వాళ్ళ క్యాలిక్యులేషన్ లెవెల్స్, ఆల్ ఆఫ్ దాట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై సజెషన్స్. అండ్ ఈ స్పోర్ట్ లో మీరు పెట్టాలనుకుంటే బీ ప్రిపేర్, ఇట్ ఎక్స్పెన్సివ్ ఫర్ షూర్. అండ్ ఆల్సో కొంచెం వెయిట్ చేయాలి, ఓపిక ఎక్కువగా ఉండాలి, చాలా టోర్నమెంట్స్ ఆడాలి, రిజల్ట్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, యూ షుడ్ హ్యాండిల్ ఆల్ ఆఫ్ దాట్. సో అవి అన్నిటికీ మీరు ప్రిపేర్ అయితేనే యూ బీ ఇన్ దిస్ స్పోర్ట్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద క్వశ్చన్ ఏంటంటే, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి చెస్ పరంగా? So now in 2 months there is under-9 national championship. So ఒక ఫ్యూ కిడ్స్ ని ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఐ రియలీ వాంట్ సమ్ ఆఫ్ మై కిడ్స్ టు విన్ నేషనల్ ఛాంపియన్షిప్, ఏషియన్ ఛాంపియన్షిప్, ఏజ్ గ్రూప్స్ లో. అండ్ కుదిరినంత, నా వల్ల అయినంత ఐ వాంట్ టు స్ప్రెడ్ చెస్ అండ్ మేక్ ఇట్ పాపులర్ ఫ్రమ్ మై సైడ్. నేను ఎంతవరకు చేయగలను అంతవరకు. బికాస్ నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు, సో వెన్ ఎవర్ ఐ సీ ఏమైనా గెలిచినప్పుడు ఇలా చూసినప్పుడు, దేర్ యూస్ టు బి లైక్ మోర్ దెన్ హాఫ్ పేజ్ ఆఫ్ ధోని అండ్ సచిన్ టెండూల్కర్, అండ్ కింద ఎక్కడో ప్రత్యూష విజయం అని చెప్పి చిన్నది వచ్చేది. సో ఎనీ వన్ డే ఇట్ షుడ్ చేంజ్ అండ్ దేర్ షుడ్ బి అ హోల్ పేజ్ ఫర్ ఎనీ చెస్ ప్లేయర్. అంత ఫేమస్, అంత క్రేజ్ వస్తే చెస్ కి చూడాలనేది నా డ్రీమ్. సో నా తరపు నుంచి నేను ఎంత చేయగలను, ఐ ట్రై ఫర్ దట్. మరి మీ పర్సనల్ గా, ఐ మీన్ మీ గేమ్స్ ఆడడం కానీ మీరు ఏమైనా టోర్నమెంట్స్ ఆడతారు? ఓకే, వీ హ్యావ్ 3 branches నౌ. సో అవి గ్రో చేయాలి బ్రాంచెస్ ని, సో దట్ మోర్ పీపుల్ విల్ కమ్ ఇన్ టు చెస్. దట్ ఈస్ వన్ ఆఫ్ మై గోల్. అండ్ ఎస్, డెఫినెట్ గా నాకు ఆడాలని ఉంది, బట్ ఇప్పుడు కొంచెం ఐఎమ్ బ్లాక్డ్ విత్ స్టూడెంట్స్, కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆడితే వాళ్ళు స్కూల్ బ్రేక్ తీసుకొని నా కోసం, నన్ను నమ్ముకొని బ్రేక్ తీసుకొని ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి, సో నవ్ ఐఎమ్ నాట్ ప్లేయింగ్. బట్ డెఫినెట్ గా ఐ ప్లే, ఐ వోంట్ స్టాప్ ప్లేయింగ్, ఐ ప్లే. I have my goals and dreams. I'll surely achieve all of them one day. So present 3 branches ఉన్నాయి అన్నారు కదా, is there any more? ఇంకా ఏమైనా పెట్టాలి? Yeah, plans ఉన్నాయి. By God's grace, if it works, we'll do. So how you are handling this 3? బాగా టఫ్ గా ఉందా? అంటే ఫస్ట్ లో కొంచెం ఇట్ వాస్ డిఫికల్ట్, బట్ దెన్ స్లోలీ అట్లా చేంజెస్ తో మాకు అర్థమైంది ఎలా హ్యాండిల్ చేయాలని. అండ్ అఫ్ కోర్స్ యూ హెల్ప్ మీ అ లాట్. So I should be all thankful to you for that. సో థ్యాంక్ యూ ప్రత్యూష గారు, మాకు ఇంటర్వ్యూ ఇచ్చి, సో చాలా మంది కామన్ పీపుల్ కి తెలియని డౌట్స్ అన్ని చెస్ లో కానీ అదర్ స్పోర్ట్స్ లో కానీ తెలియని డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అందరికీ తెలియాలి కాబట్టి మాకు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండండి. Thank you so much. I also had really good time. Thank you for a lot of interesting questions. Thank you.